शुक्लाम्बरधरं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वन्दे विष्णुं भवभय। वागीशाद्यास्व मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननं महादेवं त्रिनयनं भस्मोद्धूलितविग्रहं चिन्मुद्रितकराम्भोजं दत्तात्रेयं नमाम्यहं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। त्रैलोक्यैकप्रदीपाय सृष्टिस्थित्यन्तहेतवे ऋग्यजुस्सामरूपाय परब्रह्मात्मने नमः। नमो गंगे महागंगे महादेवस्य वल्लभे महति त्वां महादेवी गोदावरी नमोस्तुते। सभाये नमः। చక్కనైనటువంటి సన్నివేశం మనం త్రిరాత్ర దీక్షా ప్రయుక్తంగా పెట్టుకున్నటువంటి వేద పరిరక్షణం సర్వజగద్రక్షణం అనే దాని మీద గంభీరమైన శాస్త్రీయమైన సరళమైన ఉపదేశ కార్యక్రమం, ఉపన్యాస కార్యక్రమం కాదు, అది పెట్టుకున్న దాంట్లో రెండో రోజు ఉన్నాం. మనకి ఈరోజు పరమాత్మ అనుగ్రహించింది వామన జయంతి మహాపర్వ దినం కూడా ఇవాళ మనకి ప్రాప్తించింది. వామనుడు చరిత్ర చెప్పాలి అంటే మన గురువుగారి దగ్గర కనుక విన్నట్లయితే ఎన్ని రకాలైనటువంటి తత్వములతోనైనా బోధించగలరు. కానీ చిట్ట చివరికి బలిచక్రవర్తిని వారి అనుచరుల్ని నిగ్రహించటానికి పరమాత్మ వామన రూపంతో రావాల్సి వచ్చింది, వామన బ్రహ్మచారి రూపంతో రావాల్సి వచ్చింది. అది కూడా మనకి ఈ కార్యక్రమంలో ఇంతమంది బ్రహ్మచారి శతమర్కట అన్నట్టుగా ఇంతమంది బ్రహ్మచారులు ఉన్న సమయంలో ఆ వామన స్వామి అనుగ్రహం కూడా మనకు కలగాలి. ఇంకొక విషయం, ఇదివరకు బాలాదిభి సుభాషితం అంటారు కదా, ఆ ప్రకారంగా ఫలానా గ్రంథంలో ఈ మంత్రం ఉందండి, గోదావరి నదికి ప్రార్థన చేసే మంత్రం అని చెబితే ఆయన ఎంత దీర్ఘ లక్ష్యంతో స్వీయంగా చేసిన అతిరుద్ర యాగంలో రోజు కూడా నమో గంగే మహాగంగే మహాదేవస్య వల్లభే అనే మంత్రాన్ని అందరి చేత కూడా చేయించారు. జగద్గురువులు కూడా ప్రతి స్థానఘట్టంలో కూడా ఇటువంటివి మనం చెప్పాలి అని చెప్పారు. ఇటీవల జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారితో పాటు గోదావరి స్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చెప్పాను ఫలానా గ్రంథంలో ఇది ఉందని. వెంటనే శివకుమార శాస్త్రి గారు ఉన్నారు, ఆయన అన్నారు ఇంకొక మంత్రరాజాన్ని గోదావరి తీరానికి వస్తుంటే ఉపదేశించి పంపించారు జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు అన్నారు. సురరాజాది సంసేవ్యాం సర్వపాపాపనోదినీం సర్వేష్టదాన నిరతాం వందే గోదావరి నదీమని ఒక మంత్రంగా ఆయన పంపించారు అన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే షణ్ముఖ శర్మ మహోదయులు ఎక్కడైనా ఆయన అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సంకల్పిస్తే చేయడానికి కావలసిన దైవీ శక్తి, శిష్య భక్త సహాయం అన్నీ కల్పిస్తూనే ఉన్నాయి.
కానీ ఇక్కడ ఎందుకు చేశారని ఆలోచిస్తే మోక్షపురి కాశీలో ఆయన అనుష్ఠానం చేసుకుందామని అనుకున్నారు. కానీ విశేష సంకల్పాలు చేసినప్పుడు ఇక్కడ గంగా గోదావరియోర్ మధ్యదేశే అంటున్నాం, ఇక్కడి నుంచి ప్రాగోదావరిలో. అందుచేత ఈ గోదావరికి గంగకి, వృద్ధ గంగకి ఆ గంగకి కూడా సంబంధంగా ఆ గణపతి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు మనకి ఈ భాగ్యం కలిగింది. అందుచేత అటువంటి వారు వచ్చి ఇటువంటి ప్రవచనం చేస్తుంటే నాకు కలిగిన అనుభూతి, నిన్న కొంతమంది పండితులు కూడా నాతో చెప్పారు, ఏదైనా ఒక కథా విషయంగా ప్రారంభించి చెబితే అది కొంతమంది ఇంట్రెస్ట్గా వింటారు. కానీ మౌలికమైన విషయం, అసలు వేదావిర్భావము, వేదమునకు జగత్తుకి భగవంతుడికి చెప్పేస్తూ ఉంటాం, వేద శివ శివో వేద అని. ఆ ప్రకారంగా చెబితే కూడా ఎంత ఉత్సాహంతో ఇక్కడ ఉండేటటువంటి శ్రోతలందరూ విన్నారో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అది వారికి మాత్రమే సాధ్యము, షణ్ముఖశర్మ గారికి మాత్రమే సాధ్యము అని కూడా నాతో చెప్పారు. అందుచేత ఈరోజు కూడా వారి ముఖతః ఏం వస్తే అది మనకి ఒక అమృతం అని అనుకుని మనం ఆస్వాదిద్దాం. కానీ ఇక్కడ బ్రహ్మచారి శతమర్కట అనే లక్షణం నా నోటంబడి వస్తుంది కాబట్టి రాముడి దగ్గర మర్కటాలే ఉంటాయి, మర్కట రూపంలో అందరూ ఉంటారని తెలుసు కాబట్టి మీకందరికీ చిన్న విషయం ఏమిటంటే, అనేక రంగాల్లో అగ్రగణ్యులైన వారు వారి దగ్గర ఉపదేశపూర్వకంగా మనం ఎలాగైతే సంత చెప్పుకుంటూ ఉంటామో ప్రథమోపదేశం, అల్లా ఉపదేశం పొందటానికి అన్ని పనులు మానుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. అందుచేత వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మీరందరూ ప్రశాంతంగా ఇది మన కోసం చెబుతున్నారు, మనం వినాలి అనుకుని ఇక్కడే ఉండాలి అని కోరుతూ, ఇటుపైన ఎవరైనా అత్యవసరంగా అలా తిరిగి రాలేని వాళ్ళకి తలుపు తీయాలి, కానీ లేని వాళ్ళకి ఈ తలుపు తీసే లోపలికి తీసుకురండి అని చెప్తూ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు అన్నీ కూడా సంప్రదాయ పరిరక్షణ, యసంప్రదాయవిత్ సర్వశాస్త్రవిదపి మూర్ఖవత్ ఉపేక్షణీయో భవతి అని శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు. అందుచేత ఎక్కడైతే సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారి ఉపదేశం ఉంటుందో అక్కడ గనక ఉన్నట్లయితే ఆత్మీయులు వేదవేత్య సీతారామ పాదపద్మారాధకులు డాక్టర్ టివి నారాయణరావు గారు ఉంటే వారి ముఖతః ఏదైనా విన్న తర్వాత కార్యక్రమంలోకి వెళ్ళిపోతాం. అందుచేత వారిని నమ్మని కోరుతున్నాను. పెద్దలందరికీ శుభస్వాగతం. వేద పరిరక్షణ సర్వజగద్రక్షణం అనేటువంటి విషయం ఎందుకు పెద్దలు నిర్ణయించారో తెలియదు, కానీ నిర్ణయించిన దానికి పరిపూర్ణమైనటువంటి న్యాయం చేకూరింది మొదటి రోజున, రెండో రోజున కూడా, మూడో రోజున కూడా అదే జరగబోతూ ఉన్నది. దానికి వచ్చేసి మీ అందరికీ శుభస్వాగతం. ఈ శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకుల దివ్యక్షేత్రం ఎందుకు ఇంత గొప్పగా విరాజిల్లుతోంది, దేశంలోనే తలమానికమైనటువంటి వేద విద్యాలయంగా ఎందుకు ఉన్నది అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడి గురువులు. రెండు, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు. మూడు, ఇక్కడ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తున్నటువంటి ఋషులు. వీళ్ళందరి యొక్క సమూహం ఒకే చోట చేరడం అనేది ఇక్కడ జరిగింది. వేదాధ్యాపన తత్పరాశ్చ గురవః వేదోపజీవ్యాశ్చతే శిష్యాశ్చాపి నిరంతర శ్రమపరాః వేదే చ సన్నిష్ఠితాః వ్యాసాత్ర్యాది మహామునీంద్ర నిచయాః ఏత్రోపవిష్టాశ్చతే శ్రీదత్తాది సమస్తదేవ నిచయాః సంస్థాం చ పాయాత్ సదా. ఆ దత్తాత్రేయుని దివ్యానుగ్రహంతో ఈ సంస్థ చిరకాలము వర్ధిల్లాలి అని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ గురుగారిని రెండో రోజు ప్రవచనాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ స్వస్తి.
రాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి ఐశ్వర్యమిందుమౌళే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐం దవకిశోరశేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానాం ఐదం పర్యం చకాస్తి నిగమానాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం అద్వంద్వనేత్రమమలేందుకళావతంసం హంసావలంబిత సమాన జటాకలాపం ఆనీలకంఠముపకంఠముని ప్రవీరాన్ అధ్యాపయంతమవలోకయ లోకనాథం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీదత్త శరణం మమ శ్రీదత్త శరణం మమ శ్రీదత్త శరణం మమ నమామ వేదమాతరం నమామ వేదమాతరం నమామ వేదమాతరం పరమ పావనైన గోదావరి మాతకి వేదమాతకి నమస్కరిస్తూ ఈ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో జరుగుతున్న రజతోత్సవాల్లో భాగంగా ఇక్కడ అధ్యాపకులు పెద్దలు అయినటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తి ఘనపాటి గారు చేరదీసిన కారణంగా ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో భాగంగా వేదరూపుడైన పరమేశ్వరుని పరమేశ్వర రూపమైన వేదాన్ని స్తుతించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రవచనమని మిషతో ఈ 3 రోజులు ఇక్కడ ఒక అనుష్ఠానం చేసుకోవడం జరుగుతున్నది. ఈ అనుష్ఠానాన్ని నిన్ననే మనం ప్రారంభించుకున్నాం. ఇందులో కొంతమేరకు వేద స్వరూప దర్శనమైనది. వేదం అనేది ప్రధానంగా మానవ నిర్మితమైనది కాదు, పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేద రూపములుగా వచ్చాయి అన్న విషయాన్ని విద్యారణ్యుల వారు తన భాష్యాది యందు చేసినటువంటి స్థుతితో ప్రారంభించుకున్నాం. అటువంటప్పుడు ఎవరు నిర్మించకపోతే ఇంత చక్కని శబ్దములు ఎలా వస్తాయి అంటే అది పరమాత్మను ఎవరు నిర్మించారు, మరి అంత చక్కని పరమేశ్వరుడు ఎలా వచ్చాడు, అలాగే వేదములు వచ్చాయని. అటువంటి పరమేశ్వర రూపమైన శబ్దములు భాషించాలి అంటే పరమేశ్వర స్వరూపం చూడ్డానికి అర్జునునికి ఒక ప్రత్యేక దివ్య దృష్టి ఎలా ఇవ్వబడిందో పరమేశ్వర రూపమైన శబ్దాన్ని గ్రహించడానికి కూడా ఋషులు అలాంటి ఒక దివ్యమైన శ్రోత్రములు తెచ్చుకున్నారు అని గురుస్వరూపులు సాక్షాత్ దక్షిణామూర్తి అవతారమైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన వాక్యాన్ని నిన్న మనం స్మరించుకున్నాం. అదేవిధంగా యస్య నిశ్వసితం వేదాహ అని చెప్పిన శ్లోకమే చెప్పుకుని తర్వాత వాక్యంలోకి వెళదాం. యస్య నిశ్వసితం వేదాహ యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. దీనికి నా అర్థం చెప్పడం జరిగింది. అయితే అందులో యస్య నిశ్వసితం వేదాహ అనేది విద్యారణ్యులు వారు చేసిన ఒక భావుకత కాదు, అది వేదంలో ఉన్నమాటే. ఎక్కడుందంటే బృహదారణ్యకోపనిషత్తులో అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతత్ యదృగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వాంగిరసహ అనే మాట బృహదారణ్యకుల్లో కనబడుతుంది. ఆ మాటను తీసుకుని చెప్పారు ఇక్కడ విద్యారణ్యుల వారు.
కానీ భగవాన్ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములైనవే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వాంగిరస అని చెప్తూ 4 వేదములు చెప్పారు. ఇక్కడ ఒక వేదంలో 4 వేదముల పేర్లు ఇంచుమించు అన్ని వేదాల్లో కనబడుతున్నాయంటే ఒక వేదం తర్వాత ఒక వేదం అని కాదు, వేదమంతా కలిపి ఒకటని తెలుసుకోవాలి. కానీ వేదం గురించి తెలియజేయడానికి పాశ్చాత్యులు ఈ దేశంలో పాలన చేసేటప్పుడు వాళ్ళు ఏమి రాశారో అవే ఎక్కడి వారికి కూడా ప్రమాణములు అయిపోయాయి. ఎందుకంటే సంప్రదాయమైన అధ్యయనం లేకపోవడం వల్ల, అలాగని దాని మీద గౌరవం మానకపోవడం వల్ల, అంటే వాటి మీద గౌరవం ఉంది కానీ సంప్రదాయమైన అధ్యయనం లేదు, అనేక కారణాంతరాల వల్ల అది విడిచిపెట్టేయడం వల్ల ఆధునిక విద్యలు చదువుకున్నటువంటి వారు ఇలాంటి వాళ్ళు చేసిన అనువాదాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్వీకరించడం జరిగింది. ఒక మ్యాక్స్ ముల్లర్ ఏమన్నాడనో, సర్ విలియం జోన్స్ ఏమన్నాడనో వాళ్ళు చెప్పిన ప్రకారంగా వేదాన్ని చూడడం జరిగింది. వాళ్ళు వేదాన్ని వైదిక దృష్టితో చూడకుండా వాళ్ళ దృష్టితో వాళ్ళు చూశారు. అయితే వాళ్ళు పై అధికారులకు రాసిన ఉత్తరాల్లో స్పష్టంగా చెప్పిన మాట ఏమిటంటే, మన మతాన్ని ఇక్కడ వ్యాప్తి చేయాలి అంటే ఇక్కడ గట్టిగా ఉన్నటువంటిది ఏది ఉందో దాని ముందు అధ్యయనం చేసి దాన్ని మనం తిరస్కరించాలి కదా, అందుకు నేర్చుకుంటున్నామని స్పష్టంగా రాశారు వారు. అయితే చదువుతున్న కొద్దీ వాళ్ళకి కాస్త బుద్ధి ఉంది గనక ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి అనిపించింది, మనం ఒకదానికి చదివినప్పటికీ దీన్ని మించిన గొప్ప వాంగ్మయం ప్రపంచంలో లేదని వాళ్ళు తెలుసుకున్నారు. అనేక చోట్ల వాళ్ళు ఆ మాట అనకుండా ఉండలేకపోయారు, అనేక చోట్ల అన్నారు కూడా. ముందు పెద్ద ఆశ్చర్యపోయిన అంశం ఏంటంటే, ఒక పుస్తకం అనేది లేకుండా జ్ఞానం అనేది ఉంటుందా, అది మొదట ఆశ్చర్యం కలిగించిన అంశం. భూమి మీద పుస్తకం లేని వాంగ్మయం ఏదైనా ఉందంటే వేదమే ఉంది. ఇక్కడ దాని పుస్తకం లేదు. తర్వాత కాలంలో ఇప్పుడు వచ్చిన విషయం వదిద్దాం, కానీ వాళ్ళు వచ్చిన సమయానికి కూడా పుస్తకాలు లేవు. మరి వేదం ఎలా ఉందంటే, అధ్యయనం చేసిన వారి రూపంలో వేదం ఉంది. అంటే ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారే వేదం అయిపోయారు. అంతేగాని బాగా చదువుకుంటారో ఆ విషయం వచ్చినప్పటికి ఒకసారి చూసి చెప్తానండి అంటారు ఇక్కడ, అంటే చూడడానికి పుస్తకం ఉంది. అలా కాకుండా విద్యయే వారైపోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్నదే, ఆ అంశం ఎక్కడా కనబడదు. అంటే అధ్యయనం చేసిన విద్య వారి స్వరూపం అయిపోయింది. అది ఆశ్చర్యకరమైన అంశం. కొన్ని అద్భుతాలు అలవాటైపోతాయి కనుక వాటి గొప్పతనం మనం గుర్తించలేం. మామూలు అయిపోతాయి అద్భుతాలు, అలవాటైపోతే మామూలు అయిపోతాయి అన్నాడు ఒక పెద్ద ఆయన. రోజు కనిపించే మహా తేజపుందమైన సూర్యుడే మామూలు అయిపోయాడు కదా, అలాగే అన్నారు. అలా మనకి కొన్ని అద్భుతాలు అలవాటైపోయాయి. ఈ దేశంలో అలాంటి వేద విద్య ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అద్భుతం, ఇంకా చెప్పడం మహాద్భుతం. ఆ అద్భుతాలను ఏదో మామూలుగా చూసేస్తున్నామే, కానీ అతడు ఆశ్చర్యపోయాడు ఇలా ఉండడం ఏమిటి అని. అదేవిధంగా మొదటిగా గ్రామ్ఫోన్ రికార్డు వచ్చినప్పుడు కూడా మొదటి శబ్దం ఏం చేయాలంటే, భూమి మీద మొదటి వాంగ్మయం ఋగ్వేదమే కనుక దానికి సంబంధించిన మంత్రాలు రికార్డ్ చేద్దాం అన్నట్టు మార్క్స్ ముల్లర్. మధ్యలో ఆయన ఎందుకు ప్రస్తావన తెచ్చాము వేద పాఠశాలలో అంటే, ఎక్కువ అస్మదాదిలో ఉన్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసే పెద్దవాళ్ళు కాకుండా. ఎందుకంటే ఆ వాసనలు ఆ వార్తలు బయట వింటూ ఉంటాం కనుక వాటి విషయంలో కూడా స్పష్టత తెలుసుకోవాల్సిన అభిప్రాయం ఉంది. అక్కడ వాళ్ళని ఖండించడం అనే ఉద్దేశం కాకుండా వేదం యొక్క స్వరూపం మరొక్కసారి అవగాహన చేసుకోవడం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏ అభిప్రాయాలు చెప్పారో ఆ అభిప్రాయాల్లో కొంత అసత్యం ఉన్నది, కొన్ని సత్యములు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆశ్చర్యపోయిన అంశములు, వాటిలో ఉన్న భావాలకు ఒక్కొక్కసారి వాళ్ళు కంగు తిన్నారు. మానవ నాగరికత ఎంత వికసించింది అనుకున్నా మనకు రాని భావాలు వేదంలో అంత ఉదాత్తంగా ఎలా ఉన్నాయని కొందరు ఆశ్చర్యపోయారు. అయితే కొందరు మరీను ఎప్పుడు పాలకుల చేత పాలితులు తక్కువ దృష్టిలోనే చూడబడాలి. ఎందుకంటే మేము పాలకులం, వాళ్ళు పాలితులు కనుక వాళ్ళు ఎప్పుడు తక్కువగానే ఉండాలనే ఉద్దేశంతో ఆ వాసన వదలకు చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని మాటలు రాశారు. ఆర్యులు అనేవాళ్ళు భారతదేశానికి వచ్చి దండయాత్ర చేస్తూ వాళ్ళు తెచ్చుకొచ్చిన వాంగ్మయమే వేదము. వాళ్ళు అలాగా దండయాత్రలు చేసి అక్కడ ఉన్న వాళ్ళని తరిమి కొట్టారు. అంటే ఆర్య ద్రావిడ అనే విభాగాన్ని ప్రవేశింపజేశారు బ్రిటిషర్స్. అంతకు ముందు వాళ్ళు కాదు, అంటే పాశ్చాత్యులు ప్రవేశింపజేశారు. ఆర్యుల మత గ్రంథము వేదము. ఈ ఆర్యుల ద్రావిడుల్ని తరిమి కొట్టారు. వాళ్ళు చేసిన దుష్ట సిద్ధాంతం వల్ల ఏం జరిగిందంటే, భారతదేశంలో భయంకరమైనటువంటి ఒక విపరీత ధోరణులు ఏర్పడ్డాయి. ఒకరి పట్ల కూడా ద్వేష ధోరణులు ఏర్పడ్డాయి. వాళ్ళ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడుతూ భారతదేశాన్ని మా రాష్ట్రంతో కలిపి ఉంచకుండా మమ్మల్ని వేరుగా చేయండి, ఎందుకంటే మేము వేరు ఎప్పటి నుంచో అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ సిద్ధాంతంతో ఏర్పడ్డ పార్టీ వాళ్ళు ఇప్పటికీ పాలన చేస్తున్నారు ఆ రాష్ట్రాన్ని, మనకు తెలుసు. ఇక్కడ ఆ సమయంలో పటేల్ లాంటి మహానుభావులు ఉన్నారు కనుక అది కుదర్చకుండా మొత్తం కలిపి భారతదేశంగా దర్శించగలిగారు.
అయితే ఒక మొత్తం కలిపి ఒక భారతదేశంగా దర్శించడం అనేది వేదంలోనూ ఉన్నది. ఈ ఆర్య ద్రావిడ అనే సిద్ధాంతం అనేటువంటిది శుద్ధ తప్పు. ఆర్య శబ్దం దేశవాచకం కాదు, ద్రావిడ శబ్దం మాత్రం ద్రవిడములు అని దేశవాచకంగా చెప్పబడ్డాయి. దానికి సంస్కృతికి ఏమి ముడిపెట్టి అది వేరు ఇది వేరు అనడానికి లేదు. ఏవైతే వేదమునందు ఆరాధింపబడిన దేవతలు సంస్కారములు చెప్పబడుతున్నాయో అవే ద్రవిడములని చెప్పబడిన దేశముల్లోనూ అదే ఉన్నాయి. కానీ ఆర్య ద్రావిడ అనే విభాగం పెద్ద దోషం. ఈ దోషం ఖండిస్తూ ఉన్న జ్ఞానులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ మాటలు అధ్యయనం చేసే సబ్జెక్టులోకి ఇంకా రాలేదు. మనం స్కూళ్ళల్లో కాలేజీలో చదివింది మాత్రం ఆర్య ద్రావిడ సిద్ధాంతమే, ఆర్యుల యొక్క మత గ్రంథం వేదము అని. అసలు వాళ్ళకో మత గ్రంథం ఉంది గనక మనకి ఒక మత గ్రంథం ఉండాలని వాళ్ళు పేరు పెట్టారు. అరే అది గ్రంథమే కాదయ్యా అని చెప్తే వినరేమిటి? గ్రంథమే అని చెప్పదలుచుకుంటే లేఖ్యం పైన ఆమ్నాయమున్ అన్నారు తిక్కన గారు. వ్రాయదగ్గ వేదమును నేను రాస్తున్నాను అన్నాడు. వ్రాయదగ్గ వేదం అంటే భారతం అంట. భారతము రామాయణము ఇవి వ్రాయదగ్గ వేదములు. అసలు వేదం రాసేది కాదు. ఇక్కడ శబ్దానికి ఆకారం ఎలా ఇస్తాం? తర్వాత లిపులు పరివర్తనములు వాటి మీద ఇప్పుడు ఉపన్యాసం కాదు. కానీ ఆ శబ్దరూపమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని ఋషులు తపశ్శక్తి దర్శించారు, అందుకే కాలం నిర్ణయించలేకపోయారు. ఈ ఆర్యుల వాదం తప్పని మొట్టమొదటిగా విదేశస్తులు ఇక్కడ పాలిస్తూ ఉంటే వాళ్ళ దేశానికి వెళ్ళి మొట్టికాయ పెట్టిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఇది ప్రతివారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ వివేకానంద ఏం చెప్పాడని గమనించకుండా ఇంకేవో మాట్లాడతారు. ఆయన అన్నమాట తెలుగు అనువాదం యథాతథంగా చెప్పుకుందాం. ఆర్యుల అనేవారు ఎక్కడి నుండి విదేశాల నుండి అకస్మాత్తుగా ఇక్కడికి వచ్చి మీదపడి ఇక్కడ ఆదిమ నివాసులను తరిమివేసి నిర్మూలించి వారి భూములను ఆక్రమించుకుని భారతదేశంలో స్థిరపడ్డారు అని చెప్పే యూరోప్ విద్వాంసుల వాదం నిరాధారం, కేవలం అసత్యం. ఇది ఆయన మాటకు యథాతథమైన అనువాదం. ఇలాంటి ఉంటూ ఉన్న ఇప్పటికీ కూడా అనేక మంది మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు ఈ దేశంలో పుట్టి ఈ దేశ సంస్కృతిపై ద్వేషం నింపుకున్నటువంటి ఎడమ పక్షులు ఉన్నాయి కొన్ని. ఆ ఎడమ పక్షులు ఏం చేస్తుంటాయంటే వాళ్ళు ఇప్పటికీ ఆ తప్పుడు సిద్ధాంతాలను ఆధారం చేసుకుని సినిమాలు తీస్తారు, పుస్తకాలు రాస్తారు. అవి సత్యాన్ని భ్రమిస్తూ మన యువత తిరుగుతూ ఉంటారు. మహేంజరో ఇత్యాదులు తీసినప్పుడు ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలు చెప్పారు, కానీ అవన్నీ కూడా నిరాధారం, కేవలం అసత్యం అనడమే కాకుండా మరో మాట అన్నాడు, అవివేకుల ప్రలాపం అన్నాడు. మూర్ఖుల యొక్క వాగుడది. ఇది వివేకానంద మరొక మాట. మన భారతీయ విద్వాంసులు కూడా వారి వాదములకే జోహారులు అర్పిస్తూ ఇలాంటి అభూత కల్పనలతో నిండిన అబద్ధాలనే మన బాలులకు కూడా బోధించడం విచారకరం. ఇది ఆయన చెప్పిన మాట. అంటే అప్పటికీ ఇక్కడ విద్వాంసులు అనిపించుకునే వాళ్ళు ఆ సిద్ధాంతాలకు భజనలు చేశారనమాట. వివేకానంద అంత గట్టిగా చెప్పిన వివేకానంద ఆ మాటల్ని తర్వాత ఎందుకు స్వీకరించలేదో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బాధాకరమైన అంశం. మొత్తానికి ఎన్నెన్ని అపవాదాలు వాళ్ళ దృష్టితో చెప్పారో వాటిని మనం సశాస్త్రీయంగా ఖండించారు. అని ఎవరు సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేసిన వాళ్ళ పని చేయగలరు. అదేవిధంగా మరొక ప్రమాదం ఏమి ఏర్పడిందంటే ఇది వేదము పురాణము మనది కాదు అని వదిలేసి ఇంకో బతికే వాళ్ళతో ఏ ప్రమాదం లేదు. కానీ ఇందులోనే ఉంటూ కొన్ని ఒప్పుకుని కొన్ని ఒప్పుకోక అసంప్రదాయ రీతులతో వేదముల గురించి మాట్లాడిన వాళ్ళ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఏర్పడ్డాయి. అలాంటి వాళ్ళు కొన్ని సమాజాలు ఏర్పరిచారు. ఏర్పరిచి ఏం చేశారంటే వేదము మాత్రమే ముఖ్యం, అందులో సంహితే మనకు ప్రమాణం. బ్రాహ్మణములు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చి పడ్డాయి తప్ప సంహితే ప్రమాణము. ఇక పురాణాలు అవన్నీ పనికి మాలినవి. అసలు వ్యాసుడు అనేవాడు పుట్టకపోయి ఉంటే బాగుండని కూడా అన్నారు సమాజం వాళ్ళు. ఇంకా ఘోరంగా అన్నారు. కానీ సభా మర్యాదను అనుసరించి మనం పూజించే వ్యాసుడి గురించి అంతకంటే అవాచ్యం పలకకూడదు అని పురాణములు నిందించడం. అదేవిధంగా మనకున్నటువంటి అనేక రకాల సత్సంప్రదాయాలైనటువంటి దేవాలయ వ్యవస్థని, విగ్రహాలని వీటిని నిందించి వేదాన్ని పట్టుకున్నారు. అంటే ఇది ఎలాంటిది అంటే కొన్ని ముక్కలు ఖండించి కొన్ని తీసుకుని ఒక మనిషిని కాపాడాలన్నట్టు. మనిషిని కాపాడాలని కాళ్ళు కొందరు తీసి చేతులు తీసేసి మనిషిని కాపాడాలనుకుంటున్నారట. వాళ్ళు ఏం కాపాడుతున్నారు? అలాగే అలాంటి వివాదం చేస్తూ అనేక మందిని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభావం చేత నిత్యం చేసే దేవతార్చల్ని నీళ్లల్లో కలిపేసిన వాళ్ళు ఉన్నారండి. ఆ సమయంలో ఆ వివాదం చేసిన సమాజం యొక్క నాయకుడు కాశీక్షేత్రంలో తన సిద్ధాంతాలను ప్రచారం చేస్తుంటే అక్కడ ఒక మహాపురుషుడు ఒక కాగితం మీద ఒక ప్రశ్న రాసి పంపెట్టాడు. ఆ ప్రశ్న చూశాక అతను వేదిక దిగి వెళ్ళిపోయాడు. అందులో రాసింది ఒక మాట అన్నారు, నువ్వు విత్తనాన్ని కాపాడాలి అనుకుంటున్నావు,
దాని నుంచి వచ్చిన చెట్టుని, కాండాలని, అదేవిధంగా కొమ్మలని, పళ్ళని, రెమ్మల్ని నరికేస్తున్నావు అని పెట్టారు ఇక్కడ. అలా వ్రాసి పంపిన వారు త్రైలింగ స్వామి. అందుకే నిన్న మనం మొత్తం కలిసి వేద స్వరూపాన్ని అవగాహన చేసుకున్నప్పుడు శృతి స్మృతి పురాణానాం ఆలయం అని మన జగద్గురువులు నమస్కరిస్తున్నామంటేనే అదే అర్థం కదా. ఆ మాట వేదమే ఛాందోగ్యాది ఉపనిషత్తుల్లో ఇతిహాస పురాణములు కూడా పంచమ వేదము అని చెప్పినప్పుడు వేదములో ఏదుందో అదే చెప్తోంది కనుక దానికి పంచమ వేదం వచ్చింది. కనుక రామాయణం ఎలా వేదమయ్యిందో, భారతం ఎలా వేదమయ్యిందో, భాగవతం ఎలా అయ్యిందో, పురాణములు ఎలా అయ్యాయో నిన్న మనం సోదాహరణంగా ఋషివాక్యాల ప్రమాణాలతో మనం చెప్పుకున్నాం. మరొక వేదం గురించి వాళ్ళు చెప్పినటువంటి అజ్ఞానపు అవివేకపు మాటలు ఏమిటి అంటే, వేదంలో అగ్ని మంత్రములు, వరుణ మంత్రములు ఇత్యాదులు గోచరిస్తుంటాయి. వాళ్ళు ఏమన్నారంటే, ఆదిమ మానవులు ప్రకృతిని చూసి భయపడిపోయి ఆ భయాన్ని, అది మనకంటే గొప్పదనుకుని చేసే స్తోత్రాల్ని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అట్టరెన్సెస్, వాళ్ళు వాడిన పదం ఇది. అంటే అవి చూసి వాళ్ళు గట్టిగా అరిచారు. ఆ అరుపులే వేదమంత్రాలట. బాధాకరమైన అంశం ఏంటంటే, వేదం గురించి ఏమీ తెలియక, అసలు ఏ పాట అధ్యయనం కాదు కదా, కనీసపు పరిజ్ఞానం కూడా లేకుండా అనేక మంది మేధావులు అనిపించుకునే వాళ్ళు అనేక రకాల మాట్లాడేస్తుంటారు, స్టేట్మెంట్స్. ఒకడెవడో 4 సినిమాలు తీశాడు, వాడి డైరెక్టర్కి అయితే పేరు వచ్చింది, వెంటనే వాడు వేదాల గురించి మాట్లాడతాడు. అదే బాధాకరమైన అంశం. ఏమాత్రం దానితో బతకకుండా ఆచమనీయం చేయడం కూడా చేతకాని వాళ్ళు కూడా వాటి గురించి మాట్లాడే హక్కు ఉందండి. ఒకడు అంటాడు, మొట్టమొదటి ప్రకృతిని చూసి భయపడ్డారు, తర్వాత కొంత స్థిమితం ఏర్పడిన తర్వాత యజుర్వేదం వచ్చింది. వాడు చదివాడు, యజుర్వేదంలో యజు శబ్దానికి అర్థం ఏంటి, రుక్ శబ్దానికి అర్థం ఏంటో కూడా చెప్పలేడు. ఎందుకంటే ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. ఈ ప్రవచనం విని మరి బయటికి వెళ్ళాక మనం లోకంలోకి వెళతాం. లోకంలోకి వెళితే ఇలాంటి మాటలే కనబడుతుంటాయి. అందరి చేత అందరికీ తెలిసిన ప్రముఖుడు కదా, వాడేది చెప్తే అది మంచిది అనేటువంటి ఒకానొక దురభిప్రాయం ప్రజాబాహుళ్యంలో ఉంటుంది. కానీ ఆ రంగానికి చెందని వాడు అది మాట్లాడడానికి హక్కు లేదు నాను. అది చాలా తప్పు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మెడిసిన్ గురించి నేను చెప్తే నన్ను ఎంతో ఆదరించే డాక్టర్ గారు కూడా ఇంకా ద్వేషించడం మొదలుపెట్టి, ఇంకా ఆయన నా మీద ప్రేమతో సహించిన ఇతర డాక్టర్లు వెంటనే ఏదైనా చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాదు. ఏదో నాకు అనారోగ్యం ఉంది కనుక నేను వైద్యం గురించి మాట్లాడడానికి సరిపోదు. అనారోగ్యం వైద్యం గురించి మాట్లాడడం అర్హత కల్పించడం, దానికో శాస్త్రం ఉంది. కనుక మనకు తెలియని శాస్త్రాల జోలికి వెళ్ళకూడదు. నాకు రుక్ అంటే ఏంటో తెలియదు, యజస్సు అంటే తెలియదు. 4 నవలలు రాసిన వాడు కూడాను పాపులర్ అయ్యాడు కదని ప్రజలకు సమాధానం చెప్తూ ప్రకృతిని చూసి ఆదిమ మానవులు చేసినటువంటి గానములవి ఎలా చెప్పగలిగారు ఆ మాట వాళ్ళు? కొంచెం బుద్ధి పెట్టి చూసినా అర్థమైపోతుంది. ఇంకొక ఆమె వంటలు వండడంలో సలహా ఇవ్వగలిగేటువంటి సమర్థురాలు, ఆవిడ ప్రజలకు సమాధానాలు ఇస్తూ గాయత్రి మంత్రం ఎందుకు జపించాలి అని ప్రశ్న చేస్తే ఏదో మనశ్శాంతి కోసం ఉంది. అసలు ఆవిడకి అడగకూడదని జ్ఞానం వీడికి ఉండాలి, ఇలాంటివి నేను చెప్పకూడదని జ్ఞానం ఆవిడకు ఉండాలి. కనుక ప్రతివాడు సినిమా నటుడు చెప్తాడు భగవద్గీత అంటే ఏమిటో. నటుడుగా గొప్పవాడు కావచ్చు, ఈ తెలివి అతడు శూన్యం. ఎందుకంటే డిగ్రీ కూడా సరిగ్గా లేదు అతనికి, ఇక్కడ అసలు లేదు. కనుక అర్హతానర్హతలు చూడకుండా ఒక సంప్రదాయం గురించి, ఒక పరంపరాగతమైన ఒక మహా విషయం గురించి మాట్లాడరాదు. అది తెలుసుకోవాల్సినది. కనీసం వాటికి సంబంధించి పెద్దల ద్వారా కొంత శిక్షణ పొంది, అవగాహన పొంది మాట్లాడవచ్చు. అందుకే సంప్రదాయబద్ధమైన శిక్షణ లేకుండా మాట్లాడితే అలా ఉంటుంది. అయితే వేదంలో అగ్నికి సంబంధించిన మంత్రం లేదా? నమస్తే వాయో, వాయువుకి ఆ వాయువుని నమస్తం చేశారు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని మళ్ళీ నువ్వే ప్రత్యక్షమైన బ్రహ్మము అన్నారు. వేదం ప్రారంభమైంది అగ్నిమీలే పురోహితం అంటున్నాం. కానీ అగ్నిని స్తుతిస్తూ వాయువుని స్తుతిస్తూ ఉంటే మీరు కాదంటారేమిటి అంటే, అక్కడ అగ్నివాయు శబ్దములు నువ్వు అనుకునే పంచభూతాలకు సంబంధించినవి కావినైనా వాటి వ్యుత్పత్తి జ్ఞానం నీకు ఉంటే అగ్ని అనేది వాయు అనేది పరమేశ్వరుని యొక్క నామములు. ఇది తెలుసుకోవాల్సినది. అగ్రే నియతీత అగ్ని, అగ్ని శబ్దానికి ఒక అర్థం చెప్పారు. ఎవడు ముందుండి నడుపుతాడో వాట, సృష్టికి పూర్వమే ఎవడున్నాడో వాడు అగ్ని. అదేవిధంగా వాయు శబ్దం కూడా వ్యాపకత్వమై వెళ్ళేది అని ఇత్యాది అర్థములతో వాడబడుతున్నాయి. కానీ వ్యుత్పత్తి అర్థాలు తెలియాలి. నువ్వు ప్రత్యక్షం బ్రహ్మము అనే మాటలో అర్థం ఏమిటి అంటే, పరమాత్మ ప్రత్యక్షం కాదు, ఎప్పుడు ప్రత్యక్షం పరమాత్మ కాదు. అలాగని పరోక్షము కట్ట. పరోక్షం అంటే ఇంద్రియాలకు అందనివాడు పరోక్షం, ఇంద్రియాలకు అందినవాడు ప్రత్యక్షం. పరమాత్మ ఇందులో ఏదన్నారు? అందనివాడు అనడానికి లేదు. అందుకే ఆబాలగోప విదిత అన్నారు.
అందరికీ ఎప్పుడు తెలియబడుతూ ఉంటుందట, కనుక అది పరోక్షం అనడానికి లేదు. ఇంద్రియాలకు కనబడట్లేదు కనుక, ఇంద్రియాలకు కనబడే వస్తువు కాదు కనుక ప్రత్యక్షం అనడానికి లేదు. అందుకు మరొక శబ్దం శంకరులు అందించారు, అపరోక్షమని అందించారు పరమాత్మ గురించి. ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షం అన్నారు. పరోక్షము కానిదంటే ప్రత్యక్షం అనాలిగా. ప్రత్యక్షం అనేది పరమాత్మకు సరిపోదు కదా, అందుకు మంచి పదం పెట్టారు. అపరోక్షము అని మంచి మాట చెప్పారు, అది వేరే విషయం. ప్రత్యక్షము అంటే ఈ కనబడుతున్న పంచభూతాదుల యందు పరమాత్మే ఉన్నాడు కనుక పంచభూతాదుల యొక్క శక్తులు ఏవి కూడా మనం తయారు చేసినవి కావు కదా. కానీ పంచభూతాదుల యందు ఆ శక్తి ఎవరు? పంచభూత నియామకుడై పంచభూతములకు అతీతుడు ఎవడున్నాడో వాడు పంచభూతముల యందు వ్యాపించి అంతరమునందు ఉండి అతడే నియమనం చేస్తున్నాడు అని ఉపనిషత్తే మనకు చెప్తుంది ఇక్కడ. అందుకు పృథ్వీలో ఉంటాడు, పృథ్వీ ఆయన తెలుసుకోలేదు. నీటిలో ఉంటాడు, నీరు ఆయన్ని తెలుసుకోలేదు అని బృహదారణ్యకంలో మంత్రములే మనకు కనబడుతున్నాయి. దీని అర్థం ఏమిటి? ఆయన లేకపోతే ఇవేవీ లేకపోయినా ఆయన ఉంటాడు, అది దాని యొక్క భావం. పరమాత్మ గురించి అంతగా చెప్పినప్పుడు ఈ ప్రత్యక్షమైనవన్నీ పరమేశ్వర స్వరూపంగా చూడాలి, అంతేగాని కనిపిస్తున్న పంచభూతాలే దేవతలని కాదు. కానీ పంచభూతాల్లో పరమేశ్వరుని చూడలేకపోతే నువ్వు ఎప్పుడూ పరమేశ్వరుని చూడలేవు. కనుక పంచభూతముల యందు భగవత్తత్వాన్ని దర్శించిన మనకు అద్భుతం చెప్పినటువంటి వేదాన్ని పట్టుకుని వాళ్ళు మాట్లాడడం తగున. పైగా ఋషి సమాధి స్థితిలో సాక్షాత్కరింపజేసుకున్న శబ్దములకి అర్థములు సామాన్య స్థితిలో ఎవరైనా చెప్పగలరా వాటిని? ఇది తెలుసుకోవాల్సింది. ఒక లెవెల్కి వచ్చి చెప్పినటువంటి తెలుసుకున్న విషయములు, ఒక లెవెల్ అంటే ఒక స్థాయి. ఆ స్థాయి దేనివల్ల వచ్చింది? తపస్సు వల్ల వాళ్ళకి వచ్చింది. తపస్సు వల్ల వికసించిన అతీంద్రియ ప్రజ్ఞకి దర్శనమిచ్చిన శాశ్వత సత్యాల సమాహారమే వేదము. వేదమునికి నిర్వచనం మనం నిన్న చెప్పుకున్నది గుర్తుపెట్టుకోవాలి. తపస్సు వల్ల వికసించిన అతీంద్రియ ప్రజ్ఞకి సాక్షాత్కరించిన శాశ్వత సత్యాల సమాహారం వేదం. వేదానికి ఇది నిర్వచనం. కనుక తపస్సమాధి స్థితిలో దర్శించే సత్యం సామాన్య స్థితిలో వాడికి ఎలా అర్థమవుతుంది? లోకంలోనే ఒక పెద్ద డిగ్రీ హోల్డర్కి అప్పుడప్పుడు చదువుకుంటున్న వాడికి ఎంత తేడా ఉంటుందండి. వాడు ఆలోచించడు, వీడు ఆలోచించడు. వాడు చెప్పిన వాక్యం వీడికి అర్థం కాదు వాడి స్థాయికి వెళితే కానీ. అందుకే ఆ స్థితిలో అక్కడికి వెళితే నీకు అర్థమవుతుందో, ఇప్పుడు కాదు అనే చెప్తారు మొదటి స్థితిలో. కానీ ఆ స్థితిలో చెప్పిన శబ్దమునకు నీకు తోచిన నువ్వు చదువుకున్న భాషతో అర్థం ఎలా చెప్తావు? కనుకనే మహా క్లిష్టమైన అంశం ఏంటంటే వేదానికి అర్థం చెప్పడం కష్టం. కానీ వేదానికి అర్థం లేదని మాత్రం లేదు, నీకు అర్థమైంది మాత్రమే వేదం కాదు, అది చెప్పడం ఇక్కడ. కనుక వేదానికి శక్తి రెండు విధములుగా ఉంటుందని నేను చివరి మాట అనుకున్నాం, అది వాళ్ళ మొదటి మాట చెప్తుంది. శబ్దత అర్థత, రెండు విధముల. శబ్దము చేత అర్థము చేత వేదమునికి మహిమ ఉంది. మహిమ అంటే దాని యొక్క సత్ప్రభావము. వేదం పలికితే చాలు దాని ప్రభావం కనబడుతుంది, దాన్ని మహిమ అంటారు. అలాగే వేదానికి అర్థం చూస్తే ఇంకా అద్భుతం అనిపిస్తుంది, దాని అర్థం వల్ల వచ్చిన మహిమ అంటారు. కానీ వేదంలో అర్థం ఉన్నప్పటికీ వేద ఉచ్చారణ వల్లనే ఒక మహిమ కలుగుతున్నది. అందుకు వేదాన్ని రక్షించుకుంటే ఆ మహిమ మనల్నందరినీ రక్షిస్తుంది. కనుక మనల్నందరినీ అంటే అర్థం హిందువులను భారతీయులను అని కాదు. వేదం దృష్టి కేవలం ఒక భూఖండములో అంటి లేదు, అది అనంత విశ్వాన్ని, విశ్వాతీత సత్యాన్ని తనలో పొదువుకున్నటువంటి ఒక విశాలమైన వాంగ్మయం అండి వేదం. విశ్వాన్ని విశ్వాతీతాన్ని కూడా పొదువుకున్నది వేదం. అందుకే ఏదో భూఖండం ఒక వ్యక్తులు కొద్దిమంది కోసం వేదం చెప్పలేదు, అది అనంతమైనటువంటి విషయం. అనంతావై వేద అంటే వేదములు అనంతములని చెప్పడమే కాకుండా అనంతమైన జ్ఞానమే వేదం. ఇది దాని యొక్క విశేషం. అలాంటి దానికి అర్థములు చెప్పాలని దానికి తగ్గ ప్రక్రియ ఉండాలి కదా. శబ్దత అర్థత. ఒకప్పుడు కాంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దివిసీమ ఉప్పెన, చాలా భయంకరమైనటువంటి ఉప్పెన వచ్చింది ఆ మధ్యకాలంలో. వచ్చిన తర్వాత కొంతకాలానికి అన్నీ సర్దుకున్నాక ఆయన వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ చెప్పింది ఏంటంటే ఇక్కడ వేద పాఠశాల పెట్టండి అన్నారు. ఎందుకు అంటే నిరంతరం ఇక్కడ వేదం వల్లె వేస్తుంటే ఈ భయంకరమైన ప్రమాదంలో మరణించి పుట్టగతులు లేని కొన్ని జీవులు ఇక్కడ ఉన్నాయి, అవి ఈ వేదనాదం వల్ల శుద్ధమై పవిత్రమై సద్గతులు పొందుతాయని చెప్పారు. ఒక్క మాట పట్టుకుని మనం వ్యాఖ్యానించుకుంటే తెలుస్తున్నది ఏంటంటే అర్థం గొప్పదే కాదని కాదు. అందుకే అర్థంతో సహా వేదాన్ని కాపాడడం ముఖ్యమే, కానీ అందరూ అది చేయలేరు. కనుక అర్థం కొందరు తెలుసుకుంటారు, మిగిలిన శాస్త్రాలు కొందరు అధ్యయనం చేస్తారు, వాళ్ళు ఒకవైపు. కేవలం మంత్రాన్ని మంత్రంగా స్వరసహితంగా దాన్ని కాపాడుకుంటూ అది వల్ల వేస్తూ దాన్ని ప్రయోగ విధుల్లో దాన్ని చూపిస్తున్న వాళ్ళు వీరిటి వైపు. ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పే.
ముందు వేద మంత్రాన్ని కాపాడుతున్నారు కదా, తద్వారా చేయవలసిన క్రియలు చేస్తున్నారు కదా, శబ్దత ఉన్న మహిమని వాళ్ళు చూపిస్తున్నారు. ఇక అర్థముతో సహా తెలుసుకుంటే దాని పూర్ణత్వం దానికి ఉంటుంది, దాని ముఖ్యం దాని విశేషం దానికి ఉంది. వీర్యవత్తరం భవతి అందు ఉపనిషత్తు అర్ధసహితంగా గ్రహిస్తే మరింత శక్తి ఉంటుంది, అందులో సందేహం లేదు. అయితే ముందు శబ్దత మనం తెలుసుకుంటున్నాం. వేదనాదం మారుమ్రోగితే కొంతమంది వేదస్వస్తి చెప్తారు. నేను చాలా కాలం క్రితం ఒక సభకి వెళ్ళినప్పుడు జరిగిన ఒక అనుభవం ఏంటంటే, ఒక పెద్ద ఆయన వేదం మీద చాలా గౌరవం ఉన్నది, కానీ ఆయన ఇంకో రంగంలో ఉత్కృష్ట స్థితిని పొందాడు లౌకికంగా. అంటే పెద్ద పోలీస్ ఆఫీసర్ ఆయన. అంత పెద్ద ఆయన వేదిక మీద ఒక మాట అన్నాడు, మన మతంలో కొన్ని మార్పులు రావాలి. ఒక రాజకీయ నాయకుడు పదవి స్వీకారం చేసినప్పుడు ఆయన ఆశీర్వదించడానికి అన్ని మతాల వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళు ఆశీర్వదించారు, మన వాళ్ళు వెళ్ళి ఆశీర్వదించారు. ఆయన ఒక మాట అన్నట్ట, వాళ్ళు ఆశీర్వచనం నాకు అర్థమైంది, నీ క్షేమముగా ఉండుము, పరలోకమును ప్రభు నిన్ను దీవించును, ఏవో వాళ్ళకి కొంచెం అర్థమయ్యాయి, కానీ మీరు చెప్పింది నాకు ఒకటే అర్థం కాలేదండి అన్నారు. కనుక మనం ఈసారి ఏం చేయాలంటే అవి అనువాదం చేసి చెప్పాలి అన్నారు. ఇక్కడ బాధ తట్టుకోలేక సభలో ఒక మాట చెప్పడం జరిగింది. నాయనా, వాళ్ళ అభిప్రాయం వేరు, మా అభిప్రాయం వేరు. వారి అభిప్రాయం ఏంటంటే వాడికి అర్థమై వాడు దీనికి ఆకర్షితుడై తమ మతంలోకి రావాలి, వాడి అభిప్రాయం. మాది అలా కాదు, వీడికి అర్థమైనా అర్థం కాకపోయినా దేవతలు వీడికి క్షేమం కలిగించాలి అని మన అభిప్రాయం. కనుక ఏ శబ్దం చెప్తే దేవత స్పందిస్తుందో ఆ శబ్దము వేదము, ఇది తెలుసుకోవాల్సింది. ఆ శబ్దం పలికితే దేవత స్పందించాలి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధమైన శబ్దంతో స్పందించాలి. జంతువుల్ని కలిపేటప్పుడు హే 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 అంటారు, వాడి శబ్దములు తగిలేస్తాయి. కానీ మానవులను అలా అనం కదా, వాడి పేరుతోనో వాటితోనో ఒక్కొక్కరిని స్పందింపజేసే పద్ధతి ఒక్కొక్క ప్రక్రియగా ఉంటుంది. ఒక దేవతను స్పందింపజేసే విషయం ఒకటి ఉన్నది. అందుకే ఈ సమయంలో నాకు సద్గురు శివానందమూర్తి గారి మాట కూడా గుర్తొస్తుంది. ఒకసారి రుద్రాభిషేకం చేసుకుంటున్న ఒక ఆయన అన్నాడు, ఇన్నాళ్ళు రుద్రం చేశాం కానీ నాకు ఏం అర్థం కాలేదని. శివుడికి అర్థమైందిలే చాలన్నారు. అంటే స్పందించవలసినది అది. మంత్రంలో ఎంత శక్తి ఉంటుందో మనకేం అర్థమవుతుందండి? ఇక్కడ అర్థం కాదు, ఆ శక్తి అక్కడ ఉంటుందంతే. ఆ శక్తి ఎలా ఉంటుందో ఎవరికేం అర్థమవుతుంది? కానీ అర్థం కాకపోయినా శక్తి ఉంది, అర్థం కానంత శక్తి ఉంది అక్కడ. అలాగా దుష్టశక్తులను దునుమాడే ఒక మహాప్రభావము వేదమంత్ర ఉచ్చారణ ఉంది. అది సంప్రదాయబద్ధంగా నేర్చుకుని చేసే ఉచ్చారణలో ఆ శక్తి కనబడుతుంది. ఆ తర్వాత వచ్చిన పురాణాది వాంగ్మయంలో అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషం లేకుండా చేయగలగాలి. వేదవాంగ్మయంలో స్వరము ఉంటుంది, సంప్రదాయము ఉంటుంది, ఇవన్నీ ఉంటేనే అదిగా పనిచేస్తుంది. ఆ నాదం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఒకచోట శాస్త్రంలోనే వర్ణిస్తారు, కొన్ని నాదములు దైవశక్తిని జాగృతం చేస్తాయట. అలా నాదాల్లో ఘంటానాదం ఒకటి, శంఖనాదం ఒకటి, భేరీనాదం ఒకటి, వేదనాదము అని చెప్పారు ఇక్కడ. అది కూడా ఆ నాదముల్లో కలిపారు. ఈ నాదములతో రామచంద్రమూర్తికి స్వాగతం పలుకుతూ ఉత్సవం చేశారని రామచరిత మానస్సులో తులసీదాసు వర్ణించారు. ఇక్కడ ఈ నాదములన్నీ చెప్పాడు, పంచనాదములు చెప్పాడు. అందులో శంఖనాద, భేరీనాద, ఘంటనాద ఇత్యాదులు చెప్తూ వేదనాదం కూడా చెప్పాడు ఆయన ఇక్కడ. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, శంఖం మోగించారు, ఏమర్థమైంది? శంఖం ఏం బోధించిందండి మీకు? నాయన పాపము చేయుకుడి, పుణ్యము చేయుడి, ఇలా బోధించిందే శంఖం. కనుక దానిలో మెసేజ్ లేదు కనుక శంఖనాదం మంచిది కాదంటామా? మెసేజ్ ఏమిటండి? నీతి చెప్తే అందరూ మారిపోతారేమిటి? నీతి వాక్యాలకు అందరూ మారిపోతారా? నీ చేత మారేలా ప్రభావం చూపించగలిగే శబ్దం కావాలి ఇక్కడ. అది నీ బుద్ధిని మార్పు చేయాలి. ఆ శక్తి నాదానికి ఉంటుంది. అది ఘంటనాద, శంఖనాదములు ఏం చేస్తాయంటే, మీరే చదువుతారు ఏం చేస్తాయి. యాగమార్థంతు దేవానాం గమనార్థంచ రక్షతాం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతలను ఆహ్వానించడానికి గాను, అంటే వాళ్ళు రావడానికి గాను, ఆహ్వానించడానికి కంటే వాళ్ళు రావడానికిట. అంటే రావయ్య అని పిలవక్కర్లే, ఘంటనాదం మోగిస్తూ వస్తారు వాళ్ళు. ఆగమార్థంచ దేవాను, వాళ్ళు రావడానికి, గమనార్థంచ రాక్షసం, రాక్షసులు పలాయనం చిత్తగించడానికి. అందుకుట మేము ఘంటానాదం మోగిస్తున్నాం అంటే, ఈ శబ్దం మోగించగానే దేవతాశక్తులు అక్కడికి వస్తే దుష్టశక్తులు పోతాయిట. అది ఘంటానాదం. శంఖనాదానికి అదే శక్తి. వాటికి అంత శక్తి ఉందో అలా దుష్టశక్తుల్ని తరిమి కొట్టి ఉత్కృష్ట శక్తుల్ని జాగృతపరిచి రక్షించే ప్రభావం ఉన్న నాదశక్తి వేదములో ఉన్నది. అది శబ్దత అని చెప్పడంలో ఉన్న విశేషం. అందుకే వేదస్వస్తి చెప్పండి. వీటికి అర్థాలు తెలియకుండా ఎందుకండి అంటే, నీకు అర్థం అక్కర్లేదని ముందే చెప్పాను. నీకు అర్థమైతే ఉంటుంది,
నీకు అర్థమే చేయగలిగేది ఏముంది ఇక్కడ? నీ మీద దాని ప్రభావం కావాలి, కానీ అది అర్థమైతే ఏం సరిపోతుందండి? ఇప్పుడు మాత్ర తెచ్చుకున్నాం, నోట్లో వేసుకుంటాం అంతే. దాని వెనకాల ఏం రాశాడు, దీనిలో ఏం కలిపి ఉంటాడు, దాని గురించి చదువుతూ కూర్చుంటుంటే ప్రయోజనం ఏముంది? అది వేసుకుంటే బాగుపడతావు కదా. అలాంటి ప్రభావం వేదమంత్రములకు ఉంటుంది. ఇది శబ్దత చూపించే మహిమ. ఇక అర్థత, అర్థముతో చూపించే మహిమ చూస్తే ఎన్ని రహస్యాలు వస్తాయో. ఒక్క వేదమంత్రంలో 3 రకాల అర్థాలు చెప్పచ్చని చెప్పారు ఒక వేదమంత్రానికి. సంప్రదాయబద్ధంగానే చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఆది భౌతిక అర్థం, ఇంకోటి ఆధ్యాత్మిక అర్థం, ఆది దైవిక అర్థం, 3 చెప్పచ్చు ఇక్కడ. అంటే భౌతికమైనటువంటి విషయంలో ఒక అర్థం చెప్పచ్చు, దేవతా సంబంధమైన అంశంలో మరొకటి చెప్పచ్చు, ఆత్మస్వరూపమైనటువంటి విషయంలో మరొక అర్థం చెప్పచ్చు. ఒక్క మంత్రానికే 3 రకాలు చెప్పచ్చుట. అందుకే త్రయి అని అనడానికి ఇది కూడా కారణమని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. 3 విధములైన అర్థములు చెప్పడానికి తగినటువంటి శక్తి వేదమంత్రాలు ప్రతిదానికి ఉన్నది. పైగా ఒక వేదమంత్రానికి అర్థం చెప్పాలంటే బహుశాస్త్ర పరిజ్ఞానం అవసరం. శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు వేద అర్థం తెలుసుకోవడానికి సహకరిస్తాయి. ఈ షడంగములతో తెలుసుకోగలగాలి. పైగా ఒక్కొక్కసారి ఆశ్చర్యం, వేదము చెప్పిన జ్యోతిర్విజ్ఞానం, దీని గురించి ఒక పరిశోధన చేస్తే జ్యోతిష్శాస్త్రం అని ఏదైతే ఉందో ప్రామాణికంగా అది వేదం నుంచి జనించిందే అని అవే చెప్తున్నా. శాస్త్రములు చెప్తున్న వేదం నుంచి జనించేము అంటే వేదమునకు ఉపవేదంగానే, లేదా వేదమునకు అంగముగా జ్యోతిర్వేదాన్ని మనం చెప్తున్నాం. ఈ జ్యోతిర్మండలములకు సంబంధించిన మంత్రములు ఎన్నో వేదములో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రకృతిని చూసి, నిప్పును చూసి, నీటిని చూసి చెప్పారా? నువ్వు టెలిస్కోప్తో కూడా చూడలేని నక్షత్రాల గురించి చెప్పింది వేదం. తెలుసుకో ఇక్కడ. అప్పుడు ఈ యంత్రాలు ఏమీ రాలేదే. అలాంటిది అక్కడెక్కడో సుదూర ప్రాంతంలో నక్షత్రాలు, వాటి యొక్క ప్రభావాలు, పాలపుంతలు, గ్రహాలు, వాటి యొక్క ప్రభావాలు, ఇంకా వాటి తెలుసుకోవడం కాదు, వాటి ప్రభావాలను కూడా చెప్తూ వాటి యందున్న అధిదేవతా శక్తులు, మనకు కనబడుతున్న వాటి యందు ఒక భౌతిక పదార్థాన్ని అధిష్ఠించి దేవతలు ఉంటారు. నాకు కనబడలేదంటే ఒక ఊరికి మనం వెళ్ళినంత మాత్రాన ఆ దేశ ప్రెసిడెంట్ వచ్చి మనకు కనబడ్డు, ప్రైమ్ మినిస్టర్ వచ్చి కనబడ్డు, నేనే ఈ ఊరికి ప్రైమ్ మినిస్టర్ నేను చెప్పడం. నీకు బుద్ధి ఉండాలి. ఇది ఒక దేశం ఉందంటే దీనికి ఒక నాయకుడు ఉంటాడు, తెలుసుకుని వస్తే సరిపోతుంది. అలాగే ప్రకృతి పదార్థాలకు కూడా అధిష్టాన దేవతలు ఉంటారు, అధిదేవతలు ఉంటారు, వారి అధీనంలో ఉంటుంది పదార్థం. మన వాళ్ళు ప్రకృతి పదార్థాలను తెలుసుకోవడమే కాకుండా దాన్ని అధిష్ఠించిన దేవతలను కూడా తెలుసుకుని ముందు వాళ్ళని నీ వైపు తెచ్చుకుంటే ఈ ప్రకృతి పదార్థం కూడా నీ వైపు అనుకూలిస్తుందని చెప్పగలిగారు. అంటే దీనిపైన 2 ఆకులు ఎక్కువే ఉంది వేదం ఇక్కడ. ఎలా చూశారు ఎక్కడ? ఇలా వేదం యొక్క దర్శనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ వేద దర్శనం సామాన్య దృష్టికి అందదు. మానవుడు బాగా భౌతిక విద్యల్లో పరిపూర్ణుడై సైంటిస్ట్ అని పేరు తెచ్చుకున్న వాడెవడైతే ఉంటాడో వాడికి కూడా అతీతమే వేదం. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పరమేశ్వర స్వరూపమైన శబ్దము తపస్సమాధిలో ఋషులు దర్శించినది ఏదైతే ఉంటుందో అది సామాన్య ప్రజ్ఞకు అర్థం కాదు అని చెప్పుకున్నాం. అందుకు కొంతమేరకు మనకు అర్థమయ్యేటట్టు చేయడం కోసం మన జీవితాల్లోకి దాని అర్థము, పరమార్థం అంటే దానిలో ఒక భావము, దానివల్ల పొందవలసిన ప్రయోజనము, ఈ రెండూ మనకు చెప్పడం కోసం పురాణాది వాంగ్మయములు, ధర్మశాస్త్రాలు అన్నీ ఏర్పడ్డాయి. ఈ ధర్మశాస్త్రాలు వేదం సహాయంతో చూసినా, లేదా ధర్మశాస్త్రాల సహాయంతో వేదము చూసినా ఒకదానికొకటున్న ప్రగాఢమైన అనుబంధం మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ ఒక దినచర్య ఎలా ఉండాలో వేదం చెప్పింది, ఆహారం ఎలా స్వీకరించాలో వేదం చెప్పింది. అంటే ఒక నియమం ఉంది అంటే నాగరికత ఉంది అని అర్థం. తెలుసుకో, నాగరికత ఉన్నప్పుడు నియమం ఉంటుంది. ఎక్కడ పెడితే ఎక్కడ ఏది పెడితే అలా తినేయడానికి నియమాలు లేవు. కానీ ఒక చోట కూర్చొని పద్ధతిగా తినాలి, చేతులు కడుక్కు తినాలి అంటే అది నాగరికత అంటాం మనం. అలాంటి నాగరికతలనే సదాచారం అనే పేరుతో యుగాల క్రితమే చెప్పిన వేదానికి నమస్కారం. ఇంకా అంత అందమైన నాగరికతకి ఇంకా అభివృద్ధి చెందిన దేశాలు దరిదాపులకు రాలేదని చెప్పడానికి వెనకాడట్లేదు. ఎడం చెయ్యి కుడి చెయ్యి కలిపి తినేటటువంటి జాతులకి, అంటే అటువంటి నాగరికత లేని జాతులకి కుడి చేత్తోనే తినాలి, ఎడం చేయితో అన్నం ముట్టుకోకూడదు అని భారతదేశంలో పుట్టిన సామాన్యుడికి కూడా తెలుసు కదా ఎలా భోజనం చేయాలో అనేటువంటిది. ఇది వేదమంత్రంలో కనబడుతుంది. దక్షిణం వైపు దక్షిణ హస్తం, దక్షిణం వైపు యజ్ఞద్రవ్యాలు ఉంచాలి, ఎడం వైపు కాదు, ఎడం వైపు ఉంచితే అది ఆసురం అవుతుంది. ఇలాంటి మంత్ర విశేషాలని వేదాల ఆధారంగా పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. కనుక మన కుడి చేత్తో తినడం కూడా వేదం నుంచి వచ్చిన సంస్కృతే. భారతదేశంలో ప్రతి నాగరిక అంశం, ప్రతి సంస్కార అంశం వేదము నుంచి వచ్చినదే. ఇది తెలుసుకోవాలి. పెద్దలు కనబడితే ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, సత్యం పలకాలి, అహింసను ఆచరించాలి. సురాం నపిబేత్ అన్నాడు ఇక్కడ. మద్యపానం
కూడదు. అదేవిధంగా పరస్త్రీ వ్యామోహం కూడదు, పరద్రవ్య వ్యామోహం కూడదు. ఇవన్నీ వేదమే మనకి ఇవి నిషేధములు, ఇవి విధులు అని చెప్పింది. చేయవలసినవి ఇవి, చేయకూడనివి అని. అయితే చేయకూడను చేస్తే ఏమవుతుందండి, చేసింది చేస్తే ఏమొస్తుందండి అంటే అవి చెప్పడం కోసం చెయ్యకూడను చేసిన వాళ్ళు ఎలా పతనమయ్యారో, చెయ్యవలసినవి చేసిన వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారో చెప్పడం కోసం గతించిన కథలు, కొన్ని సంకేత కథలు, వీటి ద్వారా మనకి ఇతిహాస పురాణాలు పుట్టాయి. వేదంలో చెప్పిన విధి నిషేధాత్మకమైన కర్మల్ని మనకి ఆ రూపంగా చూపిస్తాయి. అందుకే రాముని వలె ఉండు, రావణుని వలె ఉండకు, ధర్మరాజాదుల వలె ప్రవర్తించు, దుర్యోధనాదుల వలె కాదు అంటూ వేదము చెప్పిన విధి నిషేధాత్మకమైన కర్మను బోధించడానికే ఇతిహాస పురాణాలు పుట్టాయి. ఇలాంటి కథలు పురాణాల్లో కూడా కొల్లలు మనకు కనబడుతుంటాయి. అందుకే నేను దేవాసుర సంగ్రామం మొదలుకొని అసురుల వలె ఉండకు, దేవతల వలె ఉండు, నీవు దేవతగా బ్రతుకు. చాలామంది మానవతావాదం అంటుంటారు. ఈ సంప్రదాయపు వాసన ఉన్నవాడు ఆ మాట వింటే ఎబ్బెట్టుగా అనిపిస్తుంది వాడికి. మానవతావాదం ఏంటండి? మానవుడుగా బ్రతక కాదు, మానవుడు దివ్యుడుగా పరిణమించాలి, దివ్యుడుగా పరిణామక్రమంలో నేర్చుకోవాలి. కనుక ఆ దివ్యత్వానికి ఏ వాదం ఉందో ఆ దివ్యత్వవాదం చెప్పింది సనాతన ధర్మం. మానవతావాదం కంటే పైదది. పశువుగా జీవించును, మానవుడుగా జీవించును కాదు, వాడు దివ్యుడు కావాలి కదా. దాని ప్రకారంగా ఎలా వెళ్ళాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి. పైగా ప్రాక్టికల్ అని ఒక మాట అంటూ ఉంటాం. కొన్ని సిద్ధాంతాలు వినడానికి బాగుంటాయి కానీ పాటించేటప్పుడు మాత్రం ఇంకోలా ఉంటాయి. కానీ వేదం ఎలా చెప్తుందంటే పాటించడానికి యోగ్యమైనవి చెప్తుంది. సత్యం అనే మాట ఉన్నది, ధర్మం అనే మాట ఉన్నది, అదేవిధంగా అహింస అనే మాట ఉన్నది. ఇవి అన్ని చోట్ల అన్ని రకాలుగా వర్తించమని చెప్తుంది. ఒక చోట హింస అవుతుంది, ఒక చోట సత్యం అసత్యం అవుతుంది. ఎలాంటి చోట్ల సత్యం అసత్యం అవుతుందో, ఎలాంటి చోట సత్యం అవుతుందో కూడా వేదం చెప్తుంది. ఇక్కడ దాన్ని ఆధారం చేసుకుని కృష్ణ పరమాత్మ మొదలైన వారు రాజనీతులు దాన్ని చక్కగా చూపించి చెప్పారు మనకి. ఇలాగా ఒక బోధ యొక్క అప్లికేషన్స్ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఎలా చేయాలో కూడా చెప్పింది వేదం. అంత చక్కగా అర్థం చేసుకుని చెప్పిందండి. ఊరికనే బండగా నీతులు బోధించడం కాదు. అలా బండగా నీతులు బోధించి పుస్తకాలు పట్టుకు తిరిగేటటువంటి మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినంత హింస, వాళ్ళు చేసినంత వంచన ఎవరు చేయరు. ఉపదేశాలు మాత్రం వాటిలో గొప్పగా ఉంటాయి. పొరుగువాడి నీ వల్లనే ప్రేమించుము, ఎప్పుడు నీ మతములోకి మార్చిన తర్వాత, అది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు పొరుగువాడిని వాళ్ళు ఎలా ప్రేమిస్తారని ఇక్కడ వాడిలా మార్చుకున్నాక అప్పుడు ప్రేమిస్తాడు. మనం అలా అనం. అందరూ ఒకలా ఉండరని అర్థం చేసుకున్నారు. అందుకే అందరికీ ఒకే నీతి చెప్పలేదు, అందరికీ ఒక ధర్మం చెప్పలేదు. ఎందుకంటే అందరూ ఒకేలా జీవించలేరు అని తెలుసు. ఎందుకంటే వాళ్ళ పూర్వజీవ లక్షణాలు బట్టి, వాళ్ళ ప్రవృత్తులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క విధంగా జీవిస్తుంటారు. దానికి తగ్గ జీవనశైలి వాళ్ళకు ఉంటుంది. ఆ జీవనశైలి ఉన్నవారు అలా జీవిస్తారు. వాళ్ళని నీలా మార్చే ప్రయత్నం చేయకు. ఎందుకు నువ్వు ఒక్కడివే గొప్పవాడవా, వాడెందుకు గొప్పవాడు కాడు? కనుక వాళ్ళు వాళ్ళగానే జీవించలే, నువ్వుగా జీవించు. కానీ నీ పద్ధతి, నీవు ఏ శాస్త్రం పట్టుకుని ఉన్నావో దానికి తగ్గట్టు ఎలా జీవించాలని శాస్త్రం చెప్పిందో అది నీ నియమం, అది వాళ్ళ నియమం. అది ఇది కలిసి ఒకటే సనాతన ధర్మానికి చెందింది. కనుక అందరూ ఆ గొడుగులోనే ఉంటారు, ఎవరి నియమాలు వాళ్ళు పాటిస్తుంటారు, ఒకరినొకరు పరస్పరం ప్రేమతో ఉంటారు. అంత అందంగా చూపించింది సనాతన ధర్మం. ఆ వైవిధ్యం వల్లనే, ఆ సమానమైన భావం చెప్పడం వల్లనే యుగాలు దాటినప్పటికీ ఈ వ్యవస్థ ఇలా నిలబడింది. పరస్పర ద్వేషాలే ఉండేటట్లయితే ఇంతకాలం నిలబడేది కాదు. పరస్పర ద్వేషం అనేటటువంటిది ఇందాక చెప్పేమే, పరాయి వాళ్ళు దాడికొచ్చిన తర్వాత ఇలా ఆలోచించవచ్చు అని ఒక దుర్బుద్ధిని సృష్టించి ఉదాత్తమైన ఆలోచనల్ని పక్కకు తీసేసి వైవిధ్యాన్ని వైరుధ్యాల కింద చూపించి పరస్పర ద్వేషాలు తీసుకొచ్చారు. అంటే వేదం గురించి సాధారణంగా లోకంలో చెప్పే పరాయి వారి అభిప్రాయాలను అనుసరించి మనం ఏర్పరచుకున్నటువంటి ఏ తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం ఇంతవరకు మాట్లాడుకున్నాం. మొత్తానికి అటువంటి వేదము ఋషులు తపస్సుతో దర్శించినది, అర్థతః కూడా చాలా ఉత్కృష్టమైనదే. కానీ వేదం చెప్పిన అర్థములు అంత తేలిక అర్థం కావు. ఉదాహరణ జ్యేష్ఠ నక్షత్రం ఉంది, జ్యేష్ఠ అతి పెద్ద నక్షత్రం అంటాం. కానీ ఇప్పుడు అంతరిక్ష విజ్ఞానంలో మనకు కనబడుతున్న అతిపెద్ద నక్షత్రము జ్యేష్ఠ అని వాళ్ళు చెప్తున్నారు. దానికి ఏదో పేరుందిలేండి, వాళ్ళు చెప్తున్నారు దానికి. అరే దానికి అతి పెద్ద నక్షత్రం కనుక జ్యేష్ఠ అని వేదంలో పేరు పెట్టామని మనం చెప్పాలి కదా. అయితే అంత పెద్ద నక్షత్రం జ్యేష్ఠ ఒకటి ఉంది అన్న విషయం మనకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు అంతరిక్ష పరిశోధకుడు చెప్తే తెలిసింది. కానీ దాని విషయం ఎప్పుడు వేదం చెప్పింది. కానీ వేదం చెప్పిందన్న విషయం మనకి ఈ మధ్యకాలంలో తెలియలేదు, ఈ సైన్స్ వచ్చి తెలిసింది.
అందుకేనేమో స్వామి వివేకానంద చెప్పాడు, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు మహానుభావుడు. అయితే అది మనకు తెలియనప్పుడు, అంతరిక్షం దృష్టిలోని జ్యేష్ఠ అనేది చూడలేనప్పుడు ఏమంటాం, ఆ మంత్రానికి ఇంట్లో పెద్ద ఆయన అనువాదం చేసేవచ్చు. అందుకే అలా ఇష్టానుసారం అనువాదం చేయడానికి లేదు. ఆ జ్యేష్ఠ నక్షత్ర సంబంధమైనటువంటిది, దాని స్వరూపము అదంతా మంత్రభాగాల్లో కనబడుతుందన్న పరిజ్ఞానం ఉంది కదా. కానీ ఎక్కడి నుంచి చూసాడు ఋషి దాన్ని? ఒక దాన్ని వర్ణించాలి అంటే ఎక్కడి నుంచి చూసాడు, ఎలా చూసాడు, ఇది ప్రశ్న. అందుకే ఊరిని మీరు వర్ణించారు, ఆ ఊరికి వెళ్ళి చూడాలి కదా. మీరు ఎలా దర్శించారు, మీరు ఎక్కడి నుంచి చూసుంటారు? ఇక్కడి నుంచి చూస్తే కనబడే నక్షత్ర స్వరూపం వేరు, కానీ అది జ్యేష్ఠో మరొకటో చెప్పాలి అంటే అది ఎలా దర్శించాడు? ఏ నక్షత్రానికి పేరు ఏదో గుర్తుపెట్టుకోవడం పెట్టిన పేరు కాదు, వ్యవహార నామం కాదు, అది దానిలో ఉన్న లక్షణం బట్టి దానికి పేరు పెట్టారు. ఆ లక్షణం వాళ్ళకి తెలుసు. ఫలానా నక్షత్ర రాశికి ఆ పేరు ఎందుకు పెట్టారు, ఇది మిథునం ఎందుకన్నారు, ఇది కర్కాటకం ఎందుకన్నారు అంటే వాళ్ళకి తెలుసు అవి. అలాగా అంతరిక్షం గురించి మాట్లాడింది వేదం. అంతరిక్షం గురించి కూడా మాట్లాడిందంటే వేదం యొక్క పరిధి ఎంతో చూడండి. కేవలం పాపములు పోగొట్టుకున్నట్టుకు, పుణ్యము వచ్చుటకు, నీకు పరలోకము ప్రాప్తించుటకు మాత్రమే కాకుండా ఎంత విజ్ఞానం పెట్టాడండి అందులో. ఇంత విజ్ఞాన రాశి అది దర్శించారు వాళ్ళు. కానీ ఎక్కడుండి చూశారు వాళ్ళు? భూమికి ఏది? వాళ్ళు టెలిస్కోపుల్లో చూసారా, లేదా రాకెట్లో వెళ్ళి చూసారంటే నీకు ఇప్పుడు అది అలవాటు కనుక అలాగే చూస్తారు నువ్వు అనుకుంటున్నావు. కానీ అలా చూడ్డానికి కావలసిన ఒక ప్రక్రియ యోగులు యోగశక్తితో తపశ్శక్తితో పొందారు అని నువ్వు అంగీకరించలేకపోతున్నావు. వాళ్ళు దానితో చూడగలిగారు కనుక ప్రధాన్ని తీసి ముక్కలు ముక్కలుగా చూడడం అలవాటైపోయి రీసెర్చ్ అంటే కొన్నిటికి మూడిందనే అర్థం. అవునా లేదు? మందు కనిపెట్టాలి అంటే ఎన్ని ఎలకలు ప్రాణాలు పోతాయో, ఎన్ని కోతులు ప్రాణాలు పోతాయో. ఒక విషయం తెలుసుకోవాలి అంటే రీసెర్చ్ పెడితే ఎంత నాశనం చేస్తారో. ఒక పువ్వులో ఏముందో తెలుసుకోవాలంటే పువ్వు రెక్కలు ఓడదీసి లోపల దాన్ని బయటికి పిండి పువ్వు మీద రీసెర్చ్. దాన్ని ఏమీ బాధించకుండానే పువ్వు అంటే ఏంటో తెలుసుకోగలిగిన శక్తి ఉండాలి. కనుక వస్తువుల్ని బాధించకుండానే వస్తువు యొక్క సమగ్ర స్వరూపం. సమగ్ర స్వరూపం అంటే నీ దృష్టికి ఓలా కనబడుతుంది, ఇంకోటి దృష్టికి ఇంకోలా కనబడుతుంది, కింద ఉన్నవాడికి ఓలా కనబడుతుంది, పైన ఉన్నవాడికి మరొకలా కనబడుతుంది. వీటన్నిటికీ అతీతమైన దృష్టి కావాలి. ఆ దృష్టి తెచ్చుకోవాలంటే దానికి తగ్గ తపశ్శక్తి కావాలి. అలాంటి తపశ్శక్తితో కూడిన దృష్టికి గోచరించిన సత్యం వేదం. ఇప్పుడు చెప్పండి, దానికి ఏమని అర్థం చెప్పగలం? కానీ వేదానికి ఎంత అర్థం చెప్పినా వేద భాష్యం సప్రమాణంగా రచించిన పెద్దలు కూడా ఒక మాట అన్నారు, చెప్పేమే కానీ ఇంత మాత్రమే అని కాదు, ఇంకా అనంతమైన అర్థం వేదానికి ఉంది అని చెప్పారు. అది గమనించవలసిన అర్థం. నీకు ప్రయోజనానికి ఎంత అవసరమో అంత తెలుసుకున్నావు, ఇంకెంత ఉందో వేదానికి. కనుక అర్థతః శక్తి ఉన్నప్పటికీ కూడాను కొన్ని సామాన్యంగా అర్థమైపోతాయి, కొన్ని అంత తేలిగ్గా అర్థం కాదు. భాష్య సహాయంతో కొంత అర్థం మనం చేసుకోగలం. ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పలేని అర్థములు వేదములు ఉంటాయని తెలుసుకోవాలి ఇక్కడ. కానీ వేదం అనంతార్థముతో కూడినది. ఒక్కొక్క మంత్రం కూడా అనేక అర్థములతో ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక మాత్రలో ఎన్ని కంపోనెంట్స్ ఎన్ని కలిసి ఉంటాయో తెలియదు మనకి. ఎన్ని ఔషధులు కలిస్తే ఒక ఔషధి తయారైందో మనకు తెలియదు. అదేవిధంగా వేదమంత్రములు కూడా అంత శక్తివంతమైనవి. ఈ విధంగా శబ్దము అర్థము రెండు శక్తులు కలిగినటువంటి వేదం యొక్క స్వరూపాన్ని మనం నమస్కారం చేసుకుంటూ నిన్న కొన్ని చెప్పుకున్న మాటల్ని వేదం కాపాడిన పద్ధతి చూడాలి. వేదము దాని ఉచ్చారణ నియమాలు వేదానికి ఎక్కువ ఉన్నాయి, మిగిలిన వాటికి అంత ఉచ్చారణ నియమాలు ఉండవు. ఒకటే శబ్దం తప్పు లేకుండా పలుకు, సాధు అయ్యేటట్టు పలుకు. ఇది ఏ భాషలోనైనా అదే చెప్తాం. అక్షరం సరిగ్గా పలకాలి, అక్షరం సరిగ్గా వ్రాయాలి, ఇక్కడతో ఏదైనా ఆగిపోతుంది. కానీ వేదం అలా చెప్పదు. వేదానికి శిక్ష వ్యాకరణ ఛందములు ఈ మూడింటితో ఉచ్చారణ నిర్ణయం అవుతుంది. శిక్ష అన్నప్పుడు ఏ అక్షరం ఎలా వచ్చింది, ఏ పదం ఎలా వచ్చిందో తెలుసుకోవడం. ఆ పదం యొక్క సాధు అసాధు అంటే మంచి పదము, దోషరహితమైన పదము, దోషంతో ఉన్న పదము, ఈ పరిజ్ఞానం కలగడం కోసం వ్యాకరణ శాస్త్రం తెలుసుకోవాలి. కనుక ఏ వ్యుత్పత్తితో ఏ విధంగా ఏ ధాతువుతో ఈ పదం ఉత్పన్నమైంది తెలుసుకుంటే పదం యొక్క అర్థం పలికే తీరు కూడా ఉంటుంది. కనుక వ్యాకరణం రెండవది. పైగా ఛందస్సు, ఛందస్సుని మీటర్ అంటారు, ఛందస్సు మూడవది. ఈ మూడింటిని అనుసరించి వేదం పలకబడుతుంది. కనుక షడంగాల్లో 3 అంగములు వీటికి ఉచ్చారణ కోసమే నిర్ణయింపబడుతున్నాయి. ఇవి తర్వాత అర్థాన్ని కూడా తెలుసుకోవాలని నిరుక్తములు మరొకటి వచ్చింది. ఇంకా వాటి వినియోగానికి ఏది ఏ సమయంలో ఎలా వినియోగించాలో వేదం సూచిస్తుంది. అది తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం యొక్క సహాయం అవసరమైంది ఇక్కడ. ఇలా ఒక్కొక్కటి
పైగా దాని యజ్ఞయాగాది క్రతువుల్లో ఎలా ప్రయోగించాలో తెలియడం కోసం కల్పశాస్త్రం వచ్చింది ఇక్కడ. కనుక షడంగాలంటే ఇప్పుడు తెలిసింది కదా, శిక్షా వ్యాకరణ ఛందస్సులు మంత్రం ఉచ్చారణ ఎలా చేయాలో పనికిరావడం కోసం, వాడు అర్థపరిజ్ఞానం కోసం నిరుక్తం పనికొస్తుంది. ఏ వేదము చెప్పిన క్రతువులు ఎప్పుడు ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం జ్యోతిష్ శాస్త్రం సహాయపడుతుంది. తర్వాత క్రతువులు ఎలా వినియోగించాలి దీనిని కల్పశాస్త్రం చెప్తుంది. ఇది షడంగములు అంటుంటామే ఇవన్నీ. ఇక్కడ ఉచ్చారణకి నియమాలు చెప్పారు. ఉచ్చారణ పదిలపరచడం కోసం వాళ్ళు చేసిన పద్ధతులు చూడాలి, ఆశ్చర్యకరమైన పద్ధతులు. అదే మనకి పాఠములను వచ్చాయి. అందులో సంహిత మొదలుకొని క్రమంగా ఎన్ని రకాలో పాఠాలు మనకి శాస్త్రం చెప్తున్నది. క్రమ, జట ఇత్యాదులు ఘన వరకు చెప్పారు. ఈ పాఠములు వేదాన్ని పరిరక్షించే గొప్ప ప్రక్రియలు అంటారు కంచేతీంద్రుడు. అందులో ఇంకా పదం బెసకడానికి అవకాశం లేదు, మరొక రూపం తీసుకోవడానికి అవకాశం లేదు. అది యథాతథంగా పరిరక్షించడం కోసం జటామాల శిఖారేఖ ధ్వజో దండో రథో ఘన ఇత్యష్టౌ వికృతయ ప్రోక్త క్రమపూర్వ మహర్షిభి. ఇది ప్రసిద్ధి చెందిన వాక్యం. ఎన్ని పాఠాలు ఉన్నాయో చూడండి వేదం చదివే తీరులో. జట, మాల, శిఖ, రేఖ, ధ్వజ, దండ, రథ, ఘన, చివరి ఘన చెప్పారు. అంటే పాఠములన్నింటిలో అత్యంత ఉత్కృష్టముగా ఘనపాఠం చెప్పబడుతుంది. పైగా ఈ పాఠములు ఎవరిచ్చారు? కొందరికి తెలియక ఈ పాఠములన్నీ ముఖ్యం కావు అంటుంటారే, అది అసంప్రదాయం. సంప్రదాయ ప్రకారంగా చెప్పాలంటే మహర్షిభి అని ఒక మాట చెప్పారు. మహర్షులు ఏర్పాటు చేశారు ఈ పద్ధతి, ఎవరో ఏర్పాటు చేసింది కాదు. ఇది ఎలాగంటే ఒక మంచి మాట చెప్తారు పరమాచార్యులు వారు. ప్రాణాలని కాపాడే మందుని ఒక ప్రయోగశాల ఎంత భద్రపరుస్తారో విశ్వకళ్యాణకారకమైన వేదాలకు మార్పు క్షీణత కలగకుండా లిఖితపూర్వకంగా కాకుండా వల్లెవేయించే పద్ధతుల్లో ఒక వ్యవస్థని ఏర్పరిచి వేదాన్ని రక్షించారు. అవే ఈ పాఠములు అని చెప్పారు. కానీ ఈ పాఠముల ద్వారా వేదం రక్షింపబడింది. అది వేదమునికి అపభ్రంశం లేదు, ఎందుకంటే లౌకికం కాదు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ లౌకిక వాక్యముల వలె వేదాన్ని చూడకూడదనేది వాళ్ళ ప్రారంభం నుంచి చెప్పుకున్న దాని యొక్క సారం. ఇలాగ పద్ధతులు ఏర్పరిచి పరిరక్షించారు వేదాన్ని. ఇంత పద్ధతులు ఏర్పరిచి పరిరక్షించారు కనుక మేము నిలబడి ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం రక్షించారో మాకేం తెలుసండి. వాళ్ళు అంటూ ఉంటే మేము వింటూ ఉంటాం, అరగంట వరకు ఉత్సాహంగా తలుపుతాం, తర్వాత నుంచి ఆవలింతలు వచ్చేస్తాయండి. అంటే నీకు వచ్చినా పర్వాలేదు, కానీ అవి అలా మారుమ్రోగుతూ ఉంటే చాలు, రక్షింపబడతాం. మనం కాదు, ప్రకృతి రక్షింపబడుతుంది. ఎందుకంటే పంచభూతాంతర్గతుడైన పరమేశ్వరుడు ముందు సంతోషిస్తాడు. ఆయన స్వరూపమే వేదము కదా, అందుకు ఆయన సంతోషిస్తాడు. తద్వారా లోకక్షేమం ఏర్పడుతుంది. కనుక వేదాన్ని పరిరక్షించే పద్ధతుల్లో వాటిని యథాతథమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పాఠ పద్ధతుల్లో కాపాడాలి. దాని తర్వాత అర్థం తెలుసుకోవడానికి దానికో శాస్త్రం. ఆ శాస్త్రానికి షడంగాది శాస్త్రజ్ఞానం లేనివాడు అర్థం చెప్పడానికి పనికిరాడు అని చెప్పారు. అలాగే భాష్యం రచించిన విద్యారణ్యాదులు కూడా ఆ శాస్త్రములందు గొప్ప కృషి చేసిన వారే. వాళ్ళెక్కడా కూడాను పురాణముల్ని వాటిని నిరసించలేదు, సంప్రదాయబద్ధ భాష్యం రచించిన వాళ్ళు. కానీ అసంప్రదాయకులు కొందరు తయారయ్యి ఈ పురాణాలు అవన్నీ అక్కర్లేదు, వేదమే గొప్పది అన్నారంటే ఆ మహానుభావులు భాష్యాలు సరిగ్గా చదవలేదు. వాళ్ళు వీటన్నిటికీ ఒక ఏకవాక్యాన్ని తీసుకురాగలిగారు మహానుభావులు. ఇలాగా ఇంకొన్ని అపవాదాలు కూడా వేదం పట్టుకుని వేదకాలంలో భక్తి లేదండి ఒక ఆయన అభిప్రాయాలు. ఏవీ చదవనుడికి ఏ బాధ లేదు, కానీ అప్పుడప్పుడు మేధావులు అయిపోదామని బయట వాళ్ళ పుస్తకాలు చదువుతామే, అప్పుడు వస్తాయి తలతిక్కలన్నీ కూడా. అందులో ఆధునికులు అయినటువంటి వారు ఆధునిక ధోరణితో మహాపండితులైనప్పటికీ కూడా ఆధునిక ధోరణితో పరిశీలించాలి, అలాగైతేనే మాకు పిహెచ్డీలు ఇస్తారు అని సిద్ధపోయిన వాళ్ళ వల్ల కూడా చాలా అపవాదాలు జరిగాయి. వాళ్ళు మహాపండితులు కావచ్చు, కానీ వాళ్ళు పురాణాల్లో కొన్ని సిద్ధాంతాలు వాళ్ళకు నచ్చలేదని తీసిపారేసి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ పండితులే. కారణం ఏంటి? ఆధునిక ధోరణి కూడా తప్పు. ఆ ధోరణే ఉంది తప్పది, ఆ ధోరణిలోనే దోషం ఉంది. అది సంప్రదాయ ధోరణి ఒకటి కావాలి. కానీ సంప్రదాయ ధోరణిలోనే వేదములు పరిశీలించాలి. ఇది తాత్పర్యంగా చెప్తున్న అంశం. అలా పరిశీలిస్తేనే పరిరక్షించగలం. అలాంటి సంప్రదాయం ప్రకారంగా చూస్తే ఈ పాఠములన్నీ చెప్పబడుతున్నాయి మనకి. అయితే ఉచ్చారణ విషయంకి వచ్చినప్పటికల్లా యథా వ్యాఘ్రీ హరేత్ పుత్రాన్ దంష్ట్రాభి నచ పీడయేత్ భీతాపతన ఛేదాభ్యాం తద్వద్వర్ణాన్ ప్రయోజయేత్ ఏవం వర్ణా ప్రయోక్తవ్యా నావ్యక్తా నచ పీడితా. ఒక్కొక్క శబ్దాన్ని ఎలా పలకాలి, ఎలా జాగ్రత్త పడాలి ఇందులో చెప్తున్నారు. ఒక పులి
తన పిల్లల్ని నోటితో కరిచి తీసుకెళ్తూ ఉంటుంది. పులి కరిస్తే ఎవరైనా ఉంటారండి? కానీ తన పిల్లల్ని ఎలా కరుస్తుంది? ఏ హాని దెబ్బ తగల కూడా పట్టుకుంటుంది. అలా పట్టుకుని, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ క్షేమంగా తీసుకెళ్ళాలని, అలా తన శిశువుల్ని కింద పడిపోకుండా గాయపడకుండా ఎలాగైతే పులి తీసుకెళ్తుందో అలాగా వర్ణములను అంత జాగ్రత్తగా పలకాలి అని చెప్పారు ఇక్కడ. ఇది నారదీయ శిక్షలో కనబడుతున్నటువంటి వాక్యం. శిక్షాశాస్త్రంలో నారదీయ శిక్ష ఒకటి, అందులో కనబడుతున్నటువంటి విశేషం ఇది. ఇలాగా వేదం గురించి ఇప్పుడు తేలింది ఏమిటంటే దానికి ఆది మధ్య అంతములు లేవు. పరమాత్మలో అలాగే పరమాత్మ అనాది నిధన అని పేరుంది. ఆది నిధనము లేనివాడు, అంటే మొదలు తుది లేనిటువంటి వాడు. ఇది అలాంటిదే అంటాడు మనువు. అనాది నిధన నిత్య వాగుత్సృష్ట స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్య యత సర్వాహ ప్రవృత్తయ. ఇది మాట. అంటే నిత్య, వేదానుకున్న మరొక పేరేంటి? నిత్య, ఎప్పుడు ఉండేది పరమాత్మ వలెనే. కనుక పరమాత్మకి ఎన్ని విశేషణాలు అవన్నీ వేదమునికి వర్తిస్తున్నాయి. ఎందుకు? పరమాత్మయే వేదం. పరమాత్మ స్తుతే వేదస్థుతి. పరమాత్మను స్తుతించాలంటే ఏ శబ్దాలు తీసుకోవాలి? నువ్వు వేదంలో శబ్దాలు తీసుకోవాలి కదా. కనుక వేదము పరమాత్మ ఒకటే అయ్యాడు. కానీ ఆయన లక్షణంలో ఒకటి నిత్య, ఆయన స్వయంభూ, వేదం ఆయన నుంచే స్వయంగా ఉత్పన్నమైంది కూడా. అలాంటి మొదట ఉన్నటువంటిది ఆ వేదమే. తర్వాత లేదా వేదం, ఆ వేదమే తర్వాత సృష్టి యందు కూడా ప్రవర్తించింది. అన్నీ కూడా వేదమును అనుసరించే ప్రవర్తిస్తుంటాయి అంటాడు మనువు. దీన్ని బట్టి నకశ్చిత్ వేదకర్తాచ అని పరాశర స్మృతిలో పరాశరుడు వాక్యం కూడా. వేదమును కర్తలేడు అంటే వేదానికి మరొక పేరుంది. నిన్న మనం అనుకోలేదు, వాళ్ళు అనుకుంటున్నాం. అపౌరుషేయం మాట వినుంటాం మనం. అపౌరుషేయం అంటే పురుషుడు సృష్టించింది కాదు, అంటే ఒక హ్యూమన్ బీయింగ్ సృష్టి చేసింది కాదు. సృష్టిలో ఏ సాహిత్యం ఉందన్నా ఎవడో రాసి ఉంటాడు కదా. మరి వేదము ఎలాగండి? ఎవరు రాశారు? ఎవరు రాయలేదయ్యా. అందుకే వేద ఋషులకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన అనువాదం మంత్రము రచించిన వారు అని మొదటి తప్పది. మన ఋషి దగ్గరకు వచ్చినప్పటికీ ద్రష్ట అంటాం, కానీ అతన్ని రచించిన వాడు అనం. ఆ శబ్దమే ఒకటి ఉంది అక్కడ. ద్రష్ట అని శబ్దం ఉంటూ ఉంటే మళ్ళీ రచించిన వాళ్ళు ఎలా అంటారు? ద్రష్ట అంటే దర్శించినవాడు. తపశ్శక్తితో దర్శించాడు వాడు ఋషి అవుతున్నాడు. ఋషి దేన్ని దర్శించాడు మంత్రం అవుతుంది. ఆ మంత్ర సమూహం వేదం అవుతున్నది. ఇక్కడ ఎంతో స్పష్టంగా కనబడుతుంటే వాడు రచయితలు ఎలా అవుతారు? కానీ వేదమునకు రచయితలు లేరు. రామాయణానికి ఉన్నాడు వాల్మీకి, భారతానికి ఉన్నారు వ్యాసులు. కానీ వేదములో ఒక్క ఋషి కాడు, అనేక మంది ఋషులు ఉన్నారు. అనేక మంది ఋషులు ఉన్నప్పుడు ప్రమాదం ఉంది. 10 మంది పండితులు కనబడితే ప్రజలందరికీ అయోమయానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతను చెప్పింది ఇతరు ఒప్పుకోడు, ఇతరు చెప్పింది అతను ఒప్పుకోడు. ఒకటే ప్రయత్నం, అతన్ని ఖండించాను ఈయన ప్రయత్నం, ఈయన ఖండించాను అతని ప్రయత్నం. అప్పుడు కానీ ఇతరు గొప్ప పడితున్నారు. మరి ఇంతమంది ఋషులు కలిసి రాస్తే ఏమవ్వాలండి అంటే అదే గొప్ప విషయం. ఇది ఏ ఋషి తన అభిప్రాయం రాయలేదు కనుక అది గొప్పది. ప్రతి ఋషి కూడా సత్యాన్ని దర్శించాడు. ఆ సత్యమే ఒక్కొక్కరికి బహుబహు రూపాలతో కనబడుతూ ఉన్నది. ఇక్కడ వాటిని వాళ్ళు వర్ణించి చెప్పారు. కనుక వీటన్నిటికీ ఏకత్వం సిద్ధించడానికి అర్థం. అందుకే వేదముల యందు అనేక దేవతల గురించి చెప్పారు, నిజమే. కానీ అనేక దేవతలు ఒకే ఈశ్వరుడు అని చెప్పింది వేదం, అది మర్చిపోవద్దు. కనుక వేదం వెలుగుతో ఏది పరిశీలించినా ఒక సమన్వయము, ఒక శాంతి ఏర్పడుతుంది. ఆ వేదం వెలుగుతో చూస్తే శైవ వైష్ణవాద భేదములు కూడా పోతాయి. ఎందుకంటే శైవం వైష్ణవం ఇవన్నీ కూడాను ఆగమాల నుంచి ఏర్పడిన మతాలు. ఇది ముందు మనకు అవగాహన తెలుసుకోవాలి. ఆగమాల నుంచి ఏర్పడ్డాయి. ఇప్పుడు మధ్యలో ఆగమం ఒకటి వచ్చింది. నేటి వరకు శృతి స్మృతి పురాణాలు ఇంకేవేవో చెప్పారు, ఏవో గుర్తున్నాయి కథ పాడ మధ్యలో నిద్రలో లేపి ఇవన్నీ ఎందుకు చెప్తారండి అంటే అనుకోవచ్చు కాక. అందుకే జిజ్ఞాసువులు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకే ఈ మాటలు మాత్రం. ఇక్కడ కాకపోతే ఎక్కడ చెప్పుకుంటామండి? బయట అలాగ ఈ మంది కూర్చుంటే అయ్యో వాళ్ళందరినీ రంజింపజేయడానికి నానా పాటలు పడాలి. ఇక్కడ హాయిగా మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు వేదములు యందు చెప్పబడ్డటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో వాడికి రచయితలు లేరు. ఋషుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు భిన్నముగా చెప్పారంటే భిన్నత్వం లేదు. వేదములో అనేక దేవతల పేర్లు ఉన్నాయి. ఆగమాలు ఏం చేశాయంటే వేదములో చెప్పిన వాటిని మళ్ళీ ఆగమాలు వేరని చెప్పకూడదు. సర్వప్రవృత్తులు వేదము నుంచే గనక ఆగమాలు కూడా వేదము నుంచి వచ్చినవే. అందుకే దీన్ని నిగమని పేరు పెడితే దాని ఆగమము అన్నారు. ఇక్కడ అది భగవంతుడి నుంచి వచ్చినదే. ఏవైతే వేదముల యందు దేవతా నామములు కనబడుతున్నాయో ఆ నామములే అక్కడ కనబడుతున్నాయి. శివ విష్ణు
ఇత్యాది శబ్దములన్నీ కూడా వేదములందు ఉన్నాయి. రామ కృష్ణ ఈ శబ్దములన్నీ వేదములందు ఉన్నవే. కానీ వేదములున్న శబ్దములు మంత్రమైనప్పుడు రామకృష్ణ శివాది మంత్రములు వేదజన్యములే. కానీ ఆ మంత్రములకు ఒక యంత్రము, ఒక విగ్రహము, ఒక ఆలయము, ఈ కల్పన ఆగమాల్లో జరిగింది. కల్పన అంటే నేను అనేది ఊహతో సృష్టించిన ఉద్దేశంలో వాడలేదు. కల్పన అనే శబ్దం వేద ప్రకారంగానే మాట్లాడుతున్నాం. యజ్ఞో యజ్ఞేన కల్పత. ఆ కల్పన అంటే లేనిది ఊహించి సృష్టించడం కల్పన కాదు. ఇక్కడ ఒకదాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించడమే కల్పన. అలాంటి కల్పన ఆగమాల్లో మనకు ఆలయాలు ఇవన్నీ ఆగమాల ఆధారంగా వచ్చాయి. ఆ ఆగమాలు పట్టుకుని శివ సంబంధమైన ఆగమాలన్నీ శివోపాసనా పద్ధతులు చెప్తుంటే దాని శైవ ఆగమాలు, విష్ణు సంబంధమైన ఆగమాలు వైష్ణవాగమాలు, ఇలాగ శాక్తేయ ఆగమాలు ఉన్నాయి. 3 ప్రధానముగా ఆగమాల్లో చెప్పబడతాయి. గణపతి, సూర్యుడు వీళ్ళకి ప్రత్యేక ఆగమములో లేకపోయినా వాళ్ళకి మంత్రశాస్త్రములు, వాళ్ళకి ప్రత్యేక మంత్రములు ఉన్నాయి. ఆ దేవతలందరూ వేదంలో వాళ్ళే, శివుడైన విష్ణువైన వేదముల వాళ్ళే. అందుకే శైవులకి వైష్ణవులకి భేదం ఉండొచ్చు, కానీ శైవులు వైష్ణవులు ఒక దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు. ఎక్కడ? వేదం దగ్గర. ఒకసారి పరమాచార్యులు అన్నట్ట, హిందూ మతం అంటారు, హిందూ మతం ఒకటి ఎలా అవుతుందండి? మాకైతే ఒక పుస్తకం, ఒక విశ్వాసం ఉంది. శైవ మతం, వైష్ణవ మతం మీరే అంటున్నారు కదా. మళ్ళీ శైవంలో మళ్ళీ ఎన్నో భేదాలు ఉన్నాయి. వీరశైవం, మిశ్ర శైవం, ఇలాగా చాలా ఉన్నాయి. వైష్ణవుల్లో మాత్రం భేదాలు లేవు. ఒకటి ద్వైతం, ఒకటి విశిష్టాద్వైతం, అందులో మళ్ళీ 2 భేదాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇన్ని మతాలు ఉన్నాయి కదా, మీరు అంతా కలిపి ఒకటే మతం అని ఎందుకంటారంటే ఇన్ని మతాలున్న వేదం దగ్గర అందరూ ఒక్కటిగానే ఉంటారు ఇక్కడ. కనుక ఇప్పుడు చెప్పిన శైవ వైష్ణవాదుల్లో వాళ్ళ ఆగమాలను వీళ్ళు, వీళ్ళ ఆగమాలను వీళ్ళు, వీళ్ళ పురాణాలను వాళ్ళు, వారి పురాణాలను తిట్టుకుంటూ వాళ్ళు కనబడతారు. కానీ వేదము వ్యాసుడు ఈ ఇద్దరు గురించి వచ్చేటప్పటికల్లా నమో నమః అంటారు వాళ్ళు కూడా. వాళ్ళు అంటారు వేదం మా విష్ణువునే చెప్తుందంటారు, వేదం మా శివుడినే చెప్తుందంటారు. వీరు మీ ఇద్దరిని కాదు మా అమ్మవారినే చెప్పింది అంటారు. సౌరులు కూడా చెప్పారు వేదం సూర్యభగవానుడి గురించి తప్ప మీ వాళ్ళ గురించి ఎక్కడ చెప్పిందయ్యా అన్నారు. నేను గాణపత్య పీఠం దర్శనం చేశాను, ఒళ్ళు పులకించిపోయింది. అక్కడ పీఠాధీశ్వరుడు అంటాడు గణపతే అసలు, ఈ కలిప్రభావం వల్ల ఈ రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ పూజిస్తున్నారు అన్నాడు. నేను గొడుకొచ్చింది. ఇంక ఇది వ్యాప్తి ఇటు రాలేదు, అది కూడా తయారయ్యేది కొట్టుకోవడానికి. అయితే వీళ్ళందరినీ కలిపగలిగేది ఏది అంటే వేదం అక్కడికి వచ్చింది. అంటే మా గణపతినే వేదం చెప్పింది అన్నాడు ఆయన. మంత్రాలు చూపించాడు ఆయన, వీటిని ఏమంటావు అన్నాడు. అలాగే సౌరమతస్థులు అన్ని మంత్రములు సూర్యుడివే, అసలు వేదమే సూర్యుడు త్రయీమయాయ. కానీ ప్రతి మంత్రము అసలు విష్ణు శివాది శబ్దంలో కూడా సూర్యుడి పేర్లే అని అన్నాడు. శైవమైతే ప్రతీదీ శివుడి వైపే అన్వయిస్తుంది, వైష్ణవం అలాగే చేస్తుంది. ఒక్క వేదంతో లింక్ పెట్టగానే ఆ వేదం ఒక్కటి అర్థం చేసుకోగలిగితే అప్పుడు ఓహో ఇందులో ఉన్నదాన్నే ఆ రూపంతో అక్కడ, ఈ రూపంతో ఇక్కడ చేస్తున్నారు, కానీ ఇవన్నీ ఒకడే అని ఒక ఎరుక వేద జ్ఞానం లేనిది రాదు. అందుకే వేద జ్ఞానం వస్తేనే ఈ శైవ వైష్ణవాదులుగా భిన్న భిన్నములైనవన్నీ తిరిగి కలుస్తాయి, కలపగలం అని తెలుసుకున్న ఒక మహానుభావుడు. ఒకవైపు వేదంలో ఉంటూనే ఈ భేదాలతో ముక్కలైపోతున్న వాళ్ళు, అవైదికమైనటువంటి వాటి వల్ల ముక్కలైపోతున్న వాళ్ళు, ఇలా ముక్కలుగా అయిపోయింది, భారతదేశం పాడైపోయింది, ధర్మగ్లాని ఏర్పడిందని తెలుసుకుని ఒక ఆయన వచ్చి ఈ 6 కూడా వేదంతో ముడివేసి దాని ప్రకారంగా ఉన్నంతసేపు ఇవన్నీ బాగుంటాయనైనా ఈ వేదంలో లేనివి కొన్ని మీరు తెచ్చిపెట్టేసుకున్నారు అక్కడ. అలాంటివన్నీ తీసేయండి, వేద సమ్మతమైనవి తీసుకోండి. వేద సమ్మత శైవం, వేద సమ్మత వైష్ణవం, వేద సమ్మతం అంటూ వేద సమ్మత గాణపత్యం, వేద సమ్మత శాక్తేయం అంటూ వేదం అనే దాన్ని చూపించి దాన్ని అంతటిని తెచ్చి వేదంలో పుట్టు కూడా కొట్టుకుంటున్న వాటిని కలిపాడు. వేదంలో వేదానికి విరుద్ధమైన వాటన్నిటిని తీసిపారేశాడు ఆ మహానుభావుడి పేరు ఆదిశంకర భగవత్పాదుడు వారు. అంటే ఈ పని ఎలా చేయగలిగాడు? వేద దృష్టి. అందుకే ఇవాళ 2వ భాగంలో మనం వేద దృష్టి చెప్తున్నాం. వేద దృష్టే తిరిగి సమన్వయించగలదు. కనుక హిందూ మతం అని ఎవడైతే మనందరికి కలిపి పేరు పెట్టాడో వాడు గొప్ప మంచివాడండి. లేకపోతే ఎన్ని కొట్టుకోవడానికి మిగిలిపోయి ఇక్కడ అన్నిటికీ కలిపి హిందూ మతం పేరు పెట్టేశాడు. ఆ టైంలో భగవంతుడు వాడు నోటంటే అది పలికించుంటాడు ఇక్కడ. ఎందుకంటే హిందూ మతానికి అంతటికీ కూడాను ఆధార గ్రంథం వేదం మాత్రమే, అదొక్కటి కలుపుతుంది వీటన్నిటిని కూడా. దాని ఆధారంగా మనం పరిశీలిస్తే భేదమే లేదు. అందుకే వేద సంప్రదాయాన్ని అనుసరించి జీవించే ఏ ఒక్కరూ కూడాను ఈ భేదాలతో ఉండరు. మీరు పరిశీలించండి ఇక్కడ. కనుక ఆగమములు మనకు ప్రమాణములే, కానీ అది వేదజన్యములే, వేదమూలం కలిగినటువంటివే అని తెలుసుకోవాలి. దీంట్లో ఎవరినన్నా ఒక్కరినే అనాలి అని తెలుసుకోవాలి ఇక్కడ. అది వేదంలో వాడిన ఇంద్ర శబ్దం, వేదంలో వాడిన విష్ణు శబ్దం, వేదంలో పలికిన శివ శబ్దం శతక్రతో అనొక చోట,
అగ్ని ఒకచోట, వాయు ఒకచోట, వరుణ ఒకచోట, ఇవి భిన్న భిన్న దేవతలను చెప్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఒకే పరమేశ్వరుని తెలియజేస్తున్నాయి. అన్నింటి అర్థములు వ్యుత్పత్తి తీస్తే ఒకే పరమేశ్వరుని పర్యవసిస్తాయి. అందుకే వేదమునందు ఇంద్రశబ్దం వాడబడుతుంది. దీనికి మళ్ళీ ఈ ఆధునిక పరిశీలకులు వేదకాలములో ఋగ్వేద కాలము నాడు ఇంద్రుడు దేవతగా నుండెను, యజుర్వేద కాలము నాడు విష్ణువుని రుద్రుని కలిపిరి, పురాణ కాలమునందు రుద్రుని శివుడుగా కలిపివేసిరి, భాగవత కాలమునందు ఇంద్రాదుల్ని కాదని కృష్ణుని పూజించిరి. ఇలా నోటుకొచ్చి రాశారు. ఇది పట్టుకుని పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంస్కృతంలో ఇంగ్లీషులో రాశారు. అది రెండు ప్రమాదం. అంటే అందులో ఏది రాస్తే అదే ప్రమాణం అనే భావం మనకుంది కదా. కానీ ఇలాంటప్పుడు తెలుసుకోవాల్సింది, అరే ఇవన్నీ ఒకే పరమాత్మని చెప్తున్నాయి. వేదం ప్రకారం ఒకడే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి విశేషాలే దేవతలు. కనుకనే సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరునే విష్ణువని శివుడిని ఉపాసిస్తున్నామని ఒక అద్భుతమైన భావం వేదం సులభంగా కలిగిస్తుంది మనకి ఇక్కడ. అందుకే అదే వేదవాక్యాలను తీసుకుని ఒకడు విష్ణుపరంగా ఒకడు శివపరంగా కూడా అర్థం చెప్పగలుగుతున్నాడంటే రెండిటికీ చెప్పదగ్గ అవకాశం ఉంది అందులో. ఇది మనం తెలుసుకున్నాక నువ్వు ఇష్టదేవతగా ఎవరిని ఆరాధిస్తున్నా అతడు సర్వదేవతాత్మకుడైన భావంతో ఆరాధించు. ఏ దేవతను దూషించినా ఇష్టదేవతా దూషణ కిందకే వస్తుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నాడు చాలా ఉత్సాహంగా. ఎవరిని నమస్కరించినా విష్ణువుకే వెళ్తుందో అయ్యి, అందుకే మా విష్ణువు గొప్పని. అక్కడే దాన్ని సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. నమస్కారమే ఆయన దగ్గరికి వెళ్తే తిరస్కారం మాత్రం వెళదు. ఎవరికి దండం పెట్టినా విష్ణువుకే వెళ్తుందా, మరి ఎవరిని తిట్టినా విష్ణువుకే వెళ్తుంది. కనుక ఇంకో రూపంలో దూషించుకొని అక్కడే ఉంది సందేశం. ఇలాంటి మనం వేద సంస్కారం వల్ల వస్తుంది. వేదం పట్టుకుంటే అది వేద దృష్టితో ఆగమాన్ని చూడాలి, వేద దృష్టితో పురాణాలు చూడాలి. కానీ వేదం వెలుగుతో వీటన్నిటిని చూడగలగాలి. ఆ వెలుగేదో మనం తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం. ఇలా అన్నిటినీ కలపగలిగే శక్తి వేదానుకున్నది. అంతేకాదు ఈ యుగాంతాలు అయిపోయాయి, కల్పాంతం అయిపోయింది, మళ్ళీ కల్పం ప్రారంభమైంది. అప్పటి వరకు అంతా సైలెన్సే, ఏదీ లేదని లేదు, ఏదీ లేని దాని నుంచి ఏదీ రాదు. ఇది సూత్రం. లేని దాని నుంచి ఉన్నది రాదు, ఉన్నదాని నుంచే వస్తుంది. కానీ ఉన్నది నువ్వు చూసినట్లేదు, ఇంకోలా ఉంది అక్కడ. అస్థివాదం మనది, నాస్తివాదం కాదు. ఉంది. ఏదీ లేనప్పుడు కూడా ఉంటుందిట. ఏదీ లేనప్పుడు ఎలా ఉంటుందండి? ఏదో అలా వింటున్నామని చెప్పి ఇలా అడిగిడమేనా మీరు? ఇందాక చెప్పినట్టు కథ లేదు, కాలక్షేపం లేదు, అయినా ఓపిక వింటున్నామా లేదా? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తారు? ఏదీ లేనిది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది అంటేనే ఉంటుంది అని చెప్పినప్పుడు అది లేనిది ఎలా ఉంటుంది? కనుక ప్రశ్నే బాగోలేదు కదా. ఉదాహరణకు ఉన్నది అంటే సృష్టి ఎప్పుడో ప్రారంభమైంది. సృష్టి లేనప్పుడు ఎలా ఉంటుంటుంది? సృష్టి లేనప్పుడు ఎలా ఉంటుంటుంది అనే దాని గురించి అద్భుతంగా చెప్పిన ఒకే గ్రంథం వేదం అండి. ఇక్కడ సృష్టికి పూర్వస్థితి ఎలా ఉంటుంది, ఆ పూర్వస్థితి నుంచి సృష్టి ఎలా వస్తుంది. చిత్రం ఏంటంటే ఆ ఒక్కటి పట్టుకుని పురాణములన్నీ సర్గ ప్రతిసర్గ అని ప్రారంభిస్తూ అదే విషయాన్ని చక్కగా చెప్పుకోవచ్చు. పురాణములన్నీ కూడా ఎంత అందంగా చెప్పిందో. నేను ఇప్పుడు సృష్టిక్రమం గురించి చెప్తే ఒక పూట సరిపోదు. వేదము చెప్పిన సృష్టిక్రమం అదొక సబ్జెక్టు, కొంతకాలం పడుతుంది. అది వేదం బేస్ చేసుకుని ఎన్ని సబ్జెక్ట్సే చెప్పచ్చు పురాణములతో కలుపుతూ. నాసదీయ సూక్తం అంటూ ఋగ్వేదంలో అద్భుతమైన సూక్తం ఉంది. అదొక్కడి పరిశీలిస్తే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులవుతున్నారు. సృష్టికి ముందున్న దాన్ని వర్ణించినది. అసత్తు లేదు, సత్తు లేదు, కహ కిం కుహ ఇలాంటి శబ్దములే లేవన్నాడు. ఎవడు ఏమిటి ఇవన్నీ లేదు, ఏమీ లేదని లేదు, ఒకటి ఉందిట. అది ఎప్పుడూ ఉంటుంది. అది ఇక్కడ అది సృష్టిలాగా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయి పెరిగి ఒకప్పుడు పోయేది కాదు అది. కానీ ఉంటే సృష్టికి సంబంధించింది ఉండాలి. సృష్టికి అతీతమైనది ఎలా ఉంటుందండి అని సృష్టి అలవాటుపై నువ్వు ప్రశ్నిస్తావు. కానీ దానికి అతీతమైన స్థితి ఎలా ఉందో ఆ సూక్తం వర్ణించింది. ఆ మంత్రములకి వ్యాఖ్యానం చేస్తూ పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రవేత్తలే దిగ్భ్రాంతికి లోనయ్యారండి ఆ వ్యాఖ్యానాలు చదివి కూడా. అలాంటి అద్భుతమైన విషయం వేదాల్లో ఉంది. అంటే ఆ వేదంలో ఉన్న అద్భుత విజ్ఞానం గురించి ప్రస్తావన చేస్తూ చెప్తున్నాం. మళ్ళీ అలా యుగాంత కాలంలో పరమాత్మయందు లీనమైన వేదములు మళ్ళీ కల్పారంభంలో తిరిగి దర్శించేట. దాని గురించి వ్యాసుడు చెప్తూ యుగాంతేంతర్హితాన్ వేదాన్ సేతిహాసాన్ మహర్షయ లేభిరే తపసా పూర్వం అనుజ్ఞాత స్వయంభువ. ఈ వాక్యం వ్యాసవాక్యం. వ్యాసుడు చెప్తున్నాడు పురాణములందు. యుగాంతములందు అంతర్హితములైన అంటే అంతర్ధానములైన, ఎంత చక్కటి శబ్దములండి. బహుశా ఇలాంటి శబ్దములకి తగ్గ శబ్దములు ఇతర భాషల్లో లేవని నేను సగర్వంగా సంతృప్తిగా చెప్పగలను. ఎందుకంటే అంతర్ధానం లాంటి శబ్దం ఏదైనా ఉందా? నాశనం వేరు, అంతర్ధానం అవడం వేరు.
అంతర్ధానమయ్యాడండి. ఎవరైనా మన ఇంటికి వచ్చి వెళ్ళాక ప్రత్యక్షమయ్యాడండి, అంతర్ధానమయ్యాడండి అన్నం, వచ్చాడు వెళ్ళాడు అంటాం, అవునా లేదా? కానీ దేవతా విషయంలో ప్రత్యక్షమయ్యాడు, అంతర్ధానమయ్యాడు అంటాం. మంత్రముల విషయంలో కూడా అదే చెప్తారు. అంతర్హితాన్ అనే మాట వేశారు. అంతర్ధానమయ్యే. అంతర్ధానం అంటే నశించాయని కాదు, కనబడకుండా వెళ్ళాయి, తర్వాత కనబడ్డాయి. కనబడితే ప్రత్యక్షం, తర్వాత కనబడకుండా వెళ్ళిపోతే అంతర్ధానం. వెళ్ళిపోతే అంటే లీనం, అక్కడ లయమైపోయి అంతే, మళ్ళీ కనబడ్డాయి. అలా యుగాంతములు అంతర్హితములైన వేదములు ఏవైతే ఉన్నాయో అక్కడే సేతిహాసాన్, ఇతిహాసములతో సహా, అంటే పూర్వకల్పముల్లో జరిగిన పురాగాధల వృత్తాంతం, అవి ఇతిహాసం, అది పురాణాది శబ్దవాచ్యములు. వాటిని మహర్షులు బ్రహ్మదేవుని యొక్క అనుజ్ఞ చేత, అనుగ్రహం చేత తపస్సుతో పొందారు. తపసా అని స్పష్టంగా చెప్పారు. అంటే మనం చెప్పుకున్న వాటికి వ్యాసవాక్య బలం తీసుకున్నాం కనుక వేదములు పరమాత్మ నుంచే వచ్చాయని ఏ గ్రంథం చూసినా మనం అంటాం. అందుకే మొట్టమొదటి భాగవతం చెప్పేటప్పుడు ఏమనుకుంటాం? జన్మాద్యస్య యతోన్వయాద్ ఇతరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే. తేనే బ్రహ్మ హృదా ఏ ఆది కవయే. ఆది కవి అంటే మొదటి వాడంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి తేనే అంటే విస్తరింపజేసేట ఎవరు? పరమాత్మే. దేన్ని? బ్రహ్మ. బ్రహ్మ అంటే వేదము. ఎలా ఇచ్చాడు? హృదా, హృదయంతోనే. అంటే బ్రహ్మదేవునికి భగవానుడు సంకల్ప మాత్రం చేతనే వేద విద్య ఇచ్చాడు. హృదా, హృదయంతో ఇచ్చాడు ఆయన. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన హృదయంలోంచి వచ్చింది. అంటే వేదం పరమాత్మ యొక్క హృదయం. ఇది మరొక భావం. పరమాత్మ స్వరూపం అన్నాం, అసలు స్వరూపం అంటే హృదయమేనండి, మరొకటి కాదు కదా. నీ హృదయం ఏంటో వ్యక్తం చేసేది నీ స్వరూపం. కళ్ళతో ఇలా చూశారు అంటే ఇంకెప్పుడు పూర్తి చేస్తారని అర్థం. అది హృదయంలో ఉన్న భావం కళ్ళతో కనబడుతుంది. అలా మన శరీరం హృదయాన్నే మన శరీరం చూపిస్తుంది. అలాగా వేద స్వరూపం అంటే వేదం పరమాత్మ హృదయమే పరమాత్మ స్వరూపంగా వ్యక్తం అవుతుంది ఇక్కడ. దాన్నే అందించాడు అని చెప్తున్నారు. ఇలా వేదము యొక్క దివ్యత్వాన్ని మనం ఇన్ని కోణాలతో తెలుసుకుంటూ అలాంటి వేదమయందు నిష్ణాతునైన వాడే పరబ్రహ్మను పొందుతాడు గనక పితృదేవ మనుష్యానాం వేదశ్చక్షు సనాతనం. పితృదేవతలకి, దేవతలకి, మానవులకు కూడా వేదమే కన్ను అన్నారు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? తెలుగులోనే చెప్పాను కదా, వేదమే కన్ను. అంటే కన్నుంటే కానీ వస్తు జ్ఞానం నీకు రాదు. ఇది ఈ వస్తువు అని తెలియట కళ్ళు ఉండాలి కదా. కానీ వేదము ద్వారానే జ్ఞానం లభిస్తుంది అని అర్థం ఇక్కడ. జ్ఞానచక్షు వేదమే. ఎవరికి? పితృ దేవ మనుష్యానం. పితృదేవతలకి, దేవతలకి, మనుష్యులకు కూడా. మరేం చెప్పారు వేదంలో? భూతం భవ్యం భవిష్యంచ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి అని మనువు చెప్తున్న వాక్యం ఇక్కడ. అంటే భూతకాలం, జరుగుతున్నది, జరగబోయేది ఇవన్నీ వేదంలోనే ఉన్నాయన్నాడు ఇక్కడ. అనంతమనే విషయానికి ఇంత చక్కగా చెప్తూ ఇలాంటి అనంతములైన వేదములు, అనంతావై వేదా అనంతావై వేదా అంటారు కదండి. ఎందువల్ల అలా అంటున్నారు అని ఒక్క మాట మనం తీసుకుంటే దీనికి సంబంధించి ఒక రమ్యమైన కథ ఉంది. ఆ కథ కూడా ఎక్కడ కనబడుతుందంటే కృష్ణ యజుర్వేద బ్రాహ్మణంలో కనబడుతుంది, సావిత్ర కాటకంలో. అది భరద్వాజోహ త్రిభిరాయుర్భి జీర్ణగ్గస్థవిరగం శయానం అక్కడ కనబడుతుంది కదా. అదొక కథ అండి, రమ్యమైన కథ. భరద్వాజుడు అనే మహర్షి. ఆ మహర్షి త్రిభిరాయుర్భి 3 ఆయువుల కాలం. అంటే ఆయనకు ఒకటే ఇష్టం, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మని వేదే చరతి అన్నాడు ఇక్కడ. నిరంతరం వేదాభ్యాసం, వేదాభ్యాసం, వేదాభ్యాసం. అప్పుడు ఎలా చేసేవారంటే వేదాభ్యాసం వల్ల ఏదో అనుకునేవారు కాదుట. వేదాభ్యాసమే వేదాభ్యాసమే. ఏమిటి అలాగేంటయ్యా, అలా కూడా చేస్తారా? ఇది మనకు అర్థం కాదండి. విద్య కోసమే ఎవడైనా చేస్తాడండి లోకంలో? చెప్పండి. అలాంటి పాడుకాలం కూడా వచ్చింది. విద్య వల్ల ఇంకేదో ప్రయోజనం అనుకుని చేసి ఒక పాడుకాలం మనకు దాపరిచింది. కనుక విద్యలవ్వాలి, విద్యలవగానే సర్టిఫికేట్ రావాలి, సర్టిఫికేట్ రాని ఉద్యోగం రావాలి, లేదా వ్యాపారం చేయగలగాలి, లోకంలో సంపాదించగలగాలి. విద్యకి సంపాదన ప్రయోజనం అని ఎప్పుడైతే నిర్ణయించడం జరిగిందో విద్యలో పూర్ణత్వం కుంటుపడింది. ఇందులో సందేహం లేదండి. అయితే విద్య సంపాదన ఇవ్వచ్చుగాక, కానీ అది ప్రయోజనం కాదు. విద్యకి విద్యే ప్రయోజనం. అది ఈ కథలో చెప్తున్న గొప్ప విషయం ఇక్కడ. ఎందుకు వేదాధ్యయనం చేయాలి? నిష్కారణేనా. వేదాధ్యయనం ఎలా చేయాలి బ్రాహ్మణుడు అంటే నిష్కారణేనా.
ఏదో కారణం చూపించి అందుకోసం చేస్తున్నాను అనకూడదట. అల్ల వేద పండితుడు బాగా చదువుకుని కారు కొన్నాడు కనుక నేను వేదం చదువుకోవాలి. నువ్వు కారు కొనాలనుకో, కానీ నువ్వు వేదం చదవాలి దానికోసం అనుకుంటే అలా ఇక్కడ. కనుకనే వేదం చదవాలంటే వేదం కోసమే. ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు. ఇంత బాగుందండి. జ్ఞానమే లక్ష్యంగా శాస్త్రాలు అధ్యయనం చెయ్యడం, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలా చేస్తూ చేస్తూ ఉంటేట ఒక అందం ఉంది దీనిలో తెలుసుకోవాల్సినది. ఒక శాస్త్రాన్ని ఇంకా 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 ఇది అయిందా ఇంకా తృప్తి చాలక ఇంకా చదువుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒక శాస్త్రం కడతేర చదివితే పరమాత్మ దొరికిపోతాడు. అది దీని యొక్క విషయం. కొంతదాకా చదివితే ఏం జరుగుతుంది అంటే ఆ శాస్త్రంలో వీడు గొప్పవాడు, పండితుడు అని సన్మానాలు, సత్కారాలు, ఆదాయాలు, నేర్చుకునేవాళ్ళు, నేర్పడాలి, ఇవన్నీ జరిగిపోతాయి. ఆగిపోయింది అక్కడ. కానీ దాని యొక్క మూలం వెతుకుతూ వేదం అలా చేస్తూ 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 ఉంటే ఏతత్ సర్వం జనార్దనాత్ కదా, ఎవడి నుంచి ఇవన్నీ వచ్చాయో వాడి దగ్గరికి వెళ్ళిపోతుంట. ఇది ఎలాంటిదంటే ఒక నది మనం ప్రవహిస్తుంటే స్నానం చేస్తాం, మంచిదే. ఈ నది ఎక్కడి నుంచి వచ్చిందని వెతుకుతూ 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 పెడితే ఎక్కడికి వెళ్తాం? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తాం. కనుక ఈ శాస్త్రం తుదముట్టా చివరిదాకా వెళ్ళేటి కూడా ఎక్కడ వెళ్తామంటే ఏ పరమాత్మ నుంచి ఇది వచ్చిందో అక్కడికి వెళ్తామంట. కానీ వేదం యొక్క ప్రయోజనం ఏంటి? సర్వే వేదాః యత్పదమామనంతి. వేదానికి ఎవడు మూలమో వాడిని చూపించాలి. అప్పుడు నీకేమనిపిస్తుందంటే అక్కడి నుంచి వచ్చిందంతా ఆయన స్వరూపం ఒక అవగాహన కలుగుతుంది ఇక్కడ. అలాగ వేదాన్ని చేయడం బ్రహ్మచర్యం అండి. అదే పని అలా చేస్తూ 3 ఆయువులు అన్నాడు. అంటే 300 సంవత్సరాలు అనుకుందాం. భగవానుడు ఇతను చేసిన వేదరూప తపస్సుకు సంతోషించి 100 ఏళ్ల తర్వాత మరో 100 ఏళ్ళు ఇచ్చేట. ఇక్కడ భగవాను ఇంద్రుడు అన్నారు. ఇంద్రుడు అంటే ఈశ్వరుడు, సందేహం లేదు. ఇంద్ర శబ్దానికి అర్థం తీస్తే ఈశ్వరుడనే అర్థంలో వస్తుంది. 100 ఏళ్ళు చేస్తే నీకు ఏం కావాలని అడిగాడు. ఇంత వేదం చదివే కదా, నీకేం కావాలన్నాడు. ఇంకేదో అడగచ్చుగా. ఇంకా నాకు చదవాలని ఉంది అన్నాడు. మరొక 100 ఏళ్ళు ఆయువు ఇవ్వన్నాడు. సరే అని ఇచ్చాడు ఆయన ఇంద్రుడు. మళ్ళీ మరొక 100 ఏళ్ళు ఇచ్చాడు. 300 ఏళ్ళు అయిపోయా అక్కడ జీర్ణ శరీరం వచ్చిందిట. అప్పుడు వచ్చి ఇప్పుడేమిటి అన్నాడు. మళ్ళీ నువ్వు వస్తూ ఉన్నావు, నాకు ఇస్తూ ఉన్నావు, ఇప్పుడు జీర్ణించాను, ఇంకా ఇవ్వు అని అడిగితే మొహమాటం ఉంటుంది. ఇప్పుడు ఎంత చదివి ఉంటాను అని అడిగేట. ఎంత వేదం అధ్యయనం చేసి ఉంటాను, ఇప్పుడు 300 సంవత్సరాలు అయిపోయింది, ఎంత వేదం అధ్యయనం చేసి ఉంటాను అని అడిగితే తగంహి 3 గిరిరూపాన్ అవిజ్ఞాతానివ దశయాన్ చకార. 3 కొండలు చూపించట. అండ్ 3 కొండలు అంటే 3 కొండలు నువ్వు చదివో అని చెప్పడం కాదు. ముందు 3 కొండలు చూపించి ఏకైకస్మాన్ ముష్టినాదత్, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క పిడికిని తీశాడు అంత కొండల నుంచి. ఇది నువ్వు చదివిన వేదం అన్నట్టు. అంటే వేదం అంటే ఎంత అనంతమో చూడండి. అక్కడ అంటాడు వేదావా ఏత అనంతావై వేదాహ, అక్కడ వచ్చింది కదా. ఈ కథ చెప్తున్నప్పుడు వేదముల యొక్క అనంతత్వం చూడండి ఇక్కడ. అలాంటి అనంతమైన వేదముల్ని ఋగ్యజుస్సామములుగా మనం వ్యక్తపరచుకోవడం, దానికి ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు అనడం ఋషులు మన కోసం ఏర్పరిచిన ఒక పద్ధతి. కానీ అంతా కలిపి ఒకటే వేదం, ఇది తెలుసుకోవాలి. కానీ వేదముల్లో నేను ఒక్కప్పుడు దిగితే కానీ తెలియదని దూరం నుంచి అయితే దండం పెడతాం, కానీ ఎక్కువగా అవి చదువుకున్న వాళ్ళతో తిరుగుతుంటే పరస్పర వైషమ్యాలు చూసి భయం వేసేస్తుంటుంది కూడా. ఇంత ఉందా, దూరం నుంచి దండం పెట్టడమే చాలా బాగుంది అనిపించే పరిస్థితి కూడా కలుగుతుంది. ఏ వేదం గొప్పదనే వాదం కూడా ఒకటి ఉంది. చాలా తప్పండి. ఋషిప్రోక్తమైన విద్యలన్నిటికీ సమప్రాధాన్యం ఇవ్వాలి. వేదము, పురాణము, స్మృతులు, స్మార్తము అన్నీ కూడాను ఋషులు మనం తరింపజేయడానికి ఇచ్చారు కనుక ఆ శాస్త్రములకి కూడా గౌరవించాలి. ఇందులో ఏది కాదన్నా భగవంతుడిని కాదన్నట్టే. అందుకే శ్రౌత, స్మార్త, పురాణాది విద్యలు అన్నీ కూడా భగవత్ స్వరూపాలే. ఆ సమగ్ర దృష్టి కోసమే ఈ 3 రోజులు పడుతున్నటువంటి మాట అంతా కూడా. మొత్తానికి ఆ సమగ్ర దృష్టితో మనం చూస్తే ఋగ్యజుస్సామములు అనే విభాగము మంత్రస్వరూపాలు బట్టి ఏర్పడ్డాయి. తర్వాత వేదములుగా పఠనం కోసం వాటి కోసం మనం ఏర్పరచుకున్న అంతా కలిపి వేదమే. అది కొన్ని ఋగ్మంత్రాలు సామమంత్రంలో మనం కల్పిస్తుంటాయి. స్తుతి రూపంలో ఒక పాదబద్ధముగా ఉన్నటువంటి రుక్కులైతే గద్య రూపముల్లో ఉంటూ యజ్ఞాది క్రియలు యందు వినియోగించడానికి చెప్పినవి యజస్సులు అవుతున్నాయి. దానికి గాన రూపంలో చెప్పినవి సామములు అవుతున్నాయి. కానీ మంత్రం ఈ 3 భేదములతోనే ఉంటుంది. పాదములుగా ఒక శ్లోక రూపంలా కనబడుతున్నవి రుక్కులైతే, గద్య రూపాల్లో కనబడుతున్న యజస్సులైతే, గీత రూపంగా కనబడుతున్నది సామమవుతుంది. ఈ 3 రకాల మంత్రాలే 4 వేదాల్లో ఉంటాయి కనుక 4 వేదాలకు కలిపి త్రయి అని పేరు. ఇది తెలియక 3 వేదములు ముందున్నాయి, తర్వాత అథర్వవేదం పుట్టిందని మళ్ళీ రీసెర్చ్ స్కాలర్స్ రాశారు. ఇది పెద్ద తప్పది. ఇక్కడ 4 కలిపే ఒకే వేదస్వరూపం. అయితే ఇందులోనూ 3 రకాల మంత్రములు ఎక్కడి నుంచి వచ్చిందంటే
అగ్నేర్ఋగ్వేదో వాయోర్యజుః తర్వాత ఆదిత్యాత్ సామవేద అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడుతుంది. అయితే ఈ మాట మనుస్మృతిలో కూడా అగ్నివాయురభ్యంతస్త్రయం బ్రహ్మ సనాతనం తుదోహ యజ్ఞసిద్ధ్యర్థం ఋగ్యజుస్సామ లక్షణం అని మనువు ఆ విషయాన్ని చూపించాడు. ధర్మశాస్త్రాల్లో అవే వాక్యాలు చూడండి. అగ్ని నుంచి ఋగ్వేదం, వాయువు నుంచి యజుర్వేదం, ఆదిత్యం నుంచి సామవేదం. ఇది మీరు చెప్పేటప్పుడు మూడే, అగ్ని వాయు సూర్య. అగ్నివాయు సూర్యులు ఇవే భూహు భువః శుభః, అకార ఉకార మకార. వాటి నుంచి ఋగ్యజుస్సామములు. ఆ మూడు కలిసి ఆవులో ఆవు మాలో ఉన్నాయి. ఇక్కడ ప్రణవం నుంచి వ్యాహృతులు, వ్యాహృతుల నుంచి ఈ మూడు కూడా. భూమికి అధిపతి అగ్ని, దానితో అంతరిక్షానికి అధిపతి వాయువు, దివికి అధిపతి ఆదిత్యుడు. ఇది చెప్పేటప్పుడు వారి నుంచి వేదం వచ్చిందంటే వేదానికి ఈ భూమి, అంతరిక్షం, దివికి, అగ్నివాయు సూర్యులకి, ఋగ్యజుస్సామములకి, అకార ఉకార మకారాలకి అన్నీ కలిపిన ప్రణవానికి ఉన్న అనుబంధం తెలుస్తుందని ఇక్కడ వేదం యొక్క స్వరూపం ఎంతో చక్కగా చెప్తున్నారు. ఇది చెప్పేటప్పుడు మంత్రంలో మొదటి మంత్రం ఇక్కడ తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. ఋగ్వేదంలో మొదటి మంత్రం ఏంటి? అగ్నిమీళే పురోహిత. అక్కడ అగ్ని స్పష్టంగా మొదటి అగ్ని శబ్దంతో ఉంది. అలాగే యజుర్వేదంలో ఇషేత్వోర్జత్వ వాయవస్త, అక్కడ వాయువు ఉందా లేదా? సామవేదం అగ్న ఆయాహివితే. మరి అగ్ని వచ్చి కదండి అంటే అగ్ని దివ్యందు సూర్యరూపంతో ఉంటాడు అని చెప్తుంది కనుక అది సూర్యుడినే చెప్తోంది అగ్ని శబ్దము అన్నారు ఇక్కడ. మరి ఋగ్యజుస్సామములు మూడింటి నుంచి వచ్చిన స్పష్టంగా కనబడుతున్నది కదా. ఇలా చెప్పినటువంటి వేదముల్లో ఇంకా అద్భుత విషయాలు సర్వలోక క్షేమమునకు ఎలా చెప్పాయో చెప్పుకుందాం. ఇక్కడ వేదముల్లో కృషి విజ్ఞానం, వేదముల్లో ప్రకృతి గురించి, అంటే మనం ఇప్పుడు రోజుల్లో పర్యావరణ ప్రకృతిని ఎలా చూసుకోవాలి, క్షేమంగా ఉండేటట్టు ఎలా చూడాలని మాట్లాడుతూ ఉంటామే. ఇది వేదం ఎంత చక్కగా చెప్పిందో. భూమితో, నీటితో, వాయువుతో, అగ్నితో, వీటన్నిటితో ఎలాంటి అనుబంధం మనకు కలిగి ఉండాలి. ఇది ప్రతివాడు అందులో ఇప్పటి తరాలు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకృతిని జడ పదార్థంలా భావిస్తూ దాన్ని ఎక్స్ప్లాయిట్, ఆ పదమే చాలా తప్పండి. ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది అంటే అర్థం ఏంటి? దాన్ని పీడించి దాని నుంచి తీసుకోవడం ఏదో ఒకటి. కానీ అవి నిన్ను రక్షిస్తున్న దేవతా స్వరూపాలనే భావనతో వాటిని చూడాలనే ఒక ఆలోచన వేదం ఇచ్చింది ఇక్కడ. అందుకే భూమిని ఎలా చూసింది. భారతీయులకు అదేమిటో దేశభక్తి ఎక్కువ కదా, కొందరికి దేశభక్తి పాపం. భారతీయులకు మాత్రం భూమి అంటే ఏదో తమను మోస్తుండడానికి బ్రతకడానికి పనికొచ్చే ఒక గ్రహమో ఒక ఖండమో కాదు. వాళ్ళ దృష్టిలో భూమి అంటే అమ్మ. భూమిని అమ్మగా చూడడం భారతీయుల భావనాజాలం. అవునా లేదని వందే మాతరం అంటాం. భూమి గుర్తొస్తుంది అది ఎందుకో. అంతేకాదు ఆకాశాన్ని తండ్రిగా ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు ఈ మంత్రం అనేటప్పుడు ఆకాశం ఒక తండ్రిగా, భూమిని ఒక తల్లిగా చూసి ఒక భావం కనబడుతుంది ఇక్కడ. ఇది చూస్తూ ఉంటే ఇదేదో మత విశ్వాసం అంటారు. కాదు నైనా, ఒక సంస్కారం చూసి దర్శనం అని చెప్పాలి. ఇది మత విశ్వాసం కాదు, ఒక సంస్కారం వల్ల ఏర్పడే దర్శనం. మత విశ్వాసం ఎలా అవుతుందండి? ఎందుకంటే మనల్ని పెంచి పోషించే అమ్మ రక్తమాంసములతో ఎముకలతో కూడిన ఒక జీవి అన్నాడు ఒక ఆయన వాళ్ళ అమ్మని. ఇదేం తప్ప వాడు చెప్పింది? కొంచెం ఆలోచించండి. అమ్మ అనగా రక్తమాంసములతో ఎముకలతో ఉన్న ఒక స్త్రీ జీవి. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఇదండి. చెప్పండి, కరెక్టేనా నేను చెప్పినది? కరెక్టేనా కాదా? కొంచెం కరెక్టా? కొంచెం కూడా కాదు. ఎందుకంటే ఆ దోషమే, ఆ దృష్టే దోషం. ఎప్పుడైనా అమ్మను చూసినప్పుడు ఇవాళ రక్తం, నెత్తురు, ఎముకలు కనబడ్డాయి నీకు? అమ్మ అనే భావానికి ఏ రూపం నువ్వు కల్పిస్తావు? కనుక అమ్మ అనే దాన్ని ఒక స్త్రీగా, ఒక రక్తమాంసములతో దేహంగా చూడడం అనేది సైంటిఫిక్ యాటిట్యూడ్. అందులో నిన్ను పెంచి పోషించే ఒక ప్రేమ రూపమైన మాతృత్వాన్ని చూడడం ఉన్నదే అది సరి అయిన దృష్టి. ఆ దృష్టి వేదాన్ని తెలుసుకో, అది చూపిస్తుంది వేదం. అందుకే భూమిని ఎలా చూడాలో కూడా చక్కగా చెప్పారు మనకి. మాతా భూమి పుత్రో అహం పృథివ్యాహ, ఇది అథర్వవేదంలో మంత్రం. ఇలాంటివి చాలా చూపించాను, ఒకటో రెండో చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా మరొక చోటే భూమే మాతర్నిధేహి మంత్రం కనబడుతుంది. పైగా భద్రయా సుప్రతిష్ఠితం ఈ మాట. ఒక నమో మాత్రే పృథివ్యై, నమో మాత్రే పృథివ్యా ఈ మంత్రం యజుర్వేదంలోనే కనబడుతుంది. అమ్మకి నమస్కారం అన్నారండి.
ఎంత గొప్ప భావం చూడండి ఇక్కడ. పైగా అంతరిక్షాన్ని పైన దాన్ని తండ్రిగా చూసి భూమిని ఇలా ద్యావా పృథువుల్ని కలిపి చూడడం అనేది అంటే ద్యావా పృథివీ జనయతి ఏకదేవ మంత్రం ఉంది ఇక్కడ. ద్యావా పృథువుల్ని కలిపి చూపిస్తారు. ఇలాగ అంతటి కలిపి చూడగలిగినటువంటి గొప్ప ఒక భావన వేదంలో తప్ప ఇంకెక్కడుందండి? అంతటి కలిపి ఒకటిగా చూడడం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక తండ్రి నుంచి వచ్చేటటువంటి తేజస్సుని తల్లి స్వీకరించి ఒక రూపకల్పన చేసి పోషిస్తోంది. అలాగే అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి అనేక శక్తులని, వర్షాదులని, వీటన్నిటిని భూమి స్వీకరించి అది సస్యాది రూపాలతో మనకిస్తున్నప్పుడు దాని తండ్రిగా దీన్ని తల్లిగా చూడగలిగిందంటే ఆ దృష్టి ఎలాంటిదో మీరు పరిశీలించండి. అదేవిధంగా ప్రకృతిలో రకరకాల పంటలు, పొలాలు, వ్యవసాయము, సస్యములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అధునాతన పద్ధతులతో వ్యవసాయములు వస్తేనే బాగుంటాయి. లేకపోతే అజ్ఞానం చేత పూర్వం వాళ్ళకున్న పరిజ్ఞానంతో చేశారు, కానీ ఇప్పుడంతా డెవలప్డ్ టెక్నాలజీ పెరిగింది కదండి అని ఒక మాట మనం వింటూ ఉంటాం. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులు తీసుకురావాలి అని. కానీ వేదం వ్యవసాయం గురించి చాలా మంత్రాలు చెప్పింది. ఏ మంత్రాల్లో ఏం చెప్పిందో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే 3 పూటల్లో మొత్తం చెప్పాలి అంటే సూచనప్రాయంగా అయినా కొన్ని చెప్పుకోవాలి. మనం వాడే మంత్రాల్లోనే యా ఫలినీర్యా అపుష్ప ఇవన్నీ యాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానో ముంచం త్వగం హంస ఇత్యాది మంత్రములు చెప్తుంటారు ఇక్కడ. అక్కడ ఎన్ని రకాల వృక్షములు, ఫలములతో ఉన్నవి, ఫలములు లేనివి, పుష్పములతో ఉన్నవి, పుష్పములు లేనివి, ఇవన్నీ బృహస్పతి యొక్క ప్రేరణ చేత. ఇక్కడ బృహస్పతి శబ్దం కూడా బృహస్పతి, బ్రహ్మణస్పతి ఇవన్నీ పరమాత్మవాచకంగా వాడినవే. అంతేకాదు ఔషధుల గురించి ఎన్ని మంత్రములు ఉన్నాయండి, ఆ పదాలు. అందుకే వేదముల్లో ఉన్న నామరూపములను అనుసరించి బ్రహ్మ సృష్టి చేశాడు అన్నారు ఇక్కడ. ఆ పేర్లు ఎలా వచ్చాయి? నది అని పేరుంది. నది అని పేరు ఎందుకు వచ్చేది కూడా శాస్త్రం చెప్పింది. అది వచ్చేటప్పుడు శబ్దం చేస్తూ వస్తుంది, నదిస్తూ, నదం అంటే శబ్దము చేస్తూ వచ్చేటువంటిది నదికి పేరు. దాన్ని ఎప్పుడు జలాలు అనాలి, ఎప్పుడు ఉదకాలు అనాలి, ఇన్ని రకాల అర్థములతో వేదం ఒక్కొక్క పదం వాడింది. ఆ పదాలే ఇప్పుడు మనం వాడుతుంటాం. నదికి వెళ్ళేమండి అంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదం వేదం నుంచే. అంతేకాదు ఇవాళ సభ జరిపారండి నాస్తికులందరూ కలిపి అన్నాడు ఇక్కడ. వాళ్ళు సభ పెట్టాట. నీకు సభ్యతగా ఉందా అని అడుగుతాడు మధ్యలో. వేదిక మీదకి రావలసిందిగా కోరుకుంటున్నాం అన్నాడు ఇక్కడ. అసలు వేదిక, సభ, సభ్యత ఈ శబ్దములు వేదం నుంచి పుట్టే. భారతదేశంలో ప్రతిదీ అక్కడి నుంచి వచ్చాయి. ఆ భావములు వాడేనదే వాడవలసి వస్తుంది. ఏం చేస్తాం? కనుక భారతీయ సంస్కృతి అంత వేదమయం, వేదస్వరూపము. అందరూ వేదాలు చదివేసుకోనక్కర్లేదు, చదివేవాళ్ళు పద్ధతులు చదువుతారు. ఆ వేదాల్లో ఉన్న జ్ఞానమే మనకి ఇన్ని గ్రంథాల ద్వారా, ఇన్ని నాగరికతలో మన పూర్వీకుల ద్వారా ప్రతి వర్ణం వాళ్ళకి వచ్చింది ఆ సంస్కృతి. అన్ని వర్ణాల వారు వేద సంస్కృతికి చెందినటువంటి వారే. ఎందుకంటే వర్ణములు అనేది వేదమే విభాగం చేసింది కనుక ప్రతివారి సంస్కారములు దాని నుంచే మనకు కనబడుతున్నాయి కదా. ఇది కూడా తెలుసుకోవలసినది. అంతేకాదు యా ఓషధయ సోమ రాజ్ఞీ మంత్రం ఉన్నది. అంతేకాదు సోమేన సఖరాజ్ఞ అంటే ఇక్కడ ఓషధులు, ఆ శబ్దములు ఎన్ని రకాల ఓషధుల గురించి చెప్తుందో. వాడికి సోముడు రాజుట. కృష్ణ పరమాత్మ గీతలో పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక అని చెప్పాడు ఇక్కడ. అంటే వేద విజ్ఞానమే మన కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆ సోముడు ఆర్ద్రతకి దైవం, ఆయన వల్ల ఓషధులు వస్తాయి. ఆ ఓషధులు జడ పదార్థములు కావు. అలాగే వృక్ష తరు లతాదులన్నీ కూడా జడ పదార్థములు కావుట. వాటికి చైతన్యం ఉంది. నీ బతుకుని బాగు చేసి ప్రాణం పోషించగలిగినంత చైతన్యం వాటిలో ఉంది. వాటిని జడ పదార్థాలు అనుకుంటే ఎలాగా? అందుకే వాటిని ప్రసన్నం చేసుకునే మంత్రాలు ఉన్న వేదమునందు. ఔషధుల్ని ప్రసన్నం చేసుకోవాలి. హనుమంతుడు సంజీవన ఔషధికి వెళ్ళినప్పుడు అవి అంతర్హితములు అయిపోతాడు, కనబడవుట ఆయనకి. అంటే వాటికి కూడా కనబడాలి, కనబడకూడదని ఉంటుంది. ఈ యుగంలో ఎవరికి కనబడిన ఔషధులు చాలా ఉన్నాయి. వీడు అయోగ్యుడు రా అని చెప్పి అవి వెళ్ళిపోతుంటాయి. ఆ ఔషధులకు దేవతలు ఉన్నారు, వృక్షములకు దేవతలు చెప్పారు. వాటిని ఏ విధంగా వాటిని చూడాలో చెప్పారు ఇక్కడ. ఆ గౌరవాలు. అలా భూమిని దున్నేటప్పుడు వేదముల్లో ఆ నాగలికి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. అంటే ఒక అనాగరికుల యొక్క అట్టహాస ధ్వనులే వేదములు అనే వాళ్ళు ముందు తెలుసుకోవాల్సినది. వాటికి మంత్రములు చెప్పారు. వాటి నుంచి పొయ్యవలసిన పదార్థాలు. అలాగే వివిధములైన మట్టిని తీసుకొని ఒక దగ్గరికి తీసుకొస్తారు యజ్ఞంలో. దాన్ని సూదము అంటారు. అది తీసుకొచ్చేటువంటి దానిని మళ్ళీ పంట పొలాల్లో జల్లే పద్ధతి ఒకటి చెప్పారు. అంటే చేస్తున్న యజ్ఞం వల్ల పర్జన్య దేవత స్పందించి భూమిలోంచి సస్యములు రావడానికి ఏం చేయాలో చెప్పారు. ఇక్కడ ఎన్ని విశేషములు కనబడుతున్నాయో, ఎన్నో అద్భుతాలు. అందుకే ప్రత్యక్ష అనుమానములతో చెప్పలేని ఉపాయాలు వేదము చెప్తుందంటే పంట పొలాలు క్షేమంగా ఉండాలన్నా, మంచి పంటలు రావాలన్నా వైదిక పద్ధతులు పంటలు ఉన్నాయి. దానికి సంబంధించిన క్రతువులు ఉన్నాయి.
ఆ క్రతువులతో పంటలు వచ్చేవి చేస్తారు. ఇటీవల కొందరు మేల్కొని వేదిక్ అగ్రికల్చర్ అనే పదంతో కొందరు ప్రారంభిస్తున్నారు. సంతోషమే. ఎప్పుడు ఇవన్నీ కాదని కొత్త వ్యవసాయ పద్ధతులని చెప్పి విషపూరితమైన పదార్థాలు తయారు చేసుకుని అవి తిన్నాక ఒళ్ళంతా పాడు చేసుకుని ఇప్పుడు అప్పుడప్పుడు అంటున్నారు ఈ మాటలన్నీ కూడా. కానీ భారతీయ ప్రాచీన వ్యవసాయ పద్ధతి వేదజన్యం. అంటే మొత్తం వేద సంస్కృతి ఎలా ఉందో చెప్తూ వైద్య పద్ధతి వేదజన్యమే. అందుకే ఆయుర్వేదం గురించి మూలములన్నీ వేద మంత్రాల్లో కనబడతాయి. వేద మంత్రాల్లో ఉన్న వెతికితే దానికి సంబంధించిన ఆయుర్వేద వైద్య నిపుణుడు చెప్పాలి. అందుకే అది కూడా వేదానికి ఉపవేదంగా ఎందుకు భావింపబడుతుందంటే ఒక ఆయన అన్నాడు, వేదాన్ని పేరు పెట్టకపోతే వీళ్ళు ఏది యాక్సెప్ట్ చేయరు కనుక అన్నిటికీ వేదాన్ని తగిలించారండి అన్నాడు ఒక ఆయన. ఆ పని వీళ్ళు చేస్తున్నారు. అది పెట్టకపోతే ఇక్కడ నెగ్గలేమని చెప్పి రక్షణ వేదము ఇచ్చాది పేర్లు పెట్టుకుని వాగులు వాడుతున్న వీళ్ళు. కానీ మనకు ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చేతి త్రయ స్థాపత్య వేదమపరం ఉపవేద చతుర్విధ అని ఒక మాట చెప్పారు. ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వ వేద, స్థాపత్య వేద. స్థాపత్య వేద అంటే నిర్మాణం, వివిధములైన నిర్మాణాల గురించి చెప్తుంటుంది. ఇక్కడ స్థాపత్య వేదిక్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి. ఎక్కడ తెలుసా? అమెరికాలో షికాగో దగ్గర అయోవా అనే ప్రాంతంలో స్థాపత్య వేద అనే డిపార్ట్మెంట్ ఉంది. మొత్తం వేదిక్ యూనివర్సిటీ నడుస్తుంది అక్కడ. అంటే వాళ్ళు ఏం చేశారు, ఈ మంత్రముల్లో ఉన్న పరిజ్ఞానం ఆధారంగా విజ్ఞానాన్ని కూడా గ్రహించుతున్నారు. ఆ విధమైన శిక్షణ కూడా జరగాలి. సంప్రదాయమైన ఇది ఈ విధంగా ఉంటారు. దాని నుంచి గ్రహించి వాళ్ళు ఆ పద్ధతుల్లో ఎన్ని చూపిస్తున్నారు. అందుకే వేదిక్ సిటీ అని ఒకటి తయారు చేశారు. ఇక్కడ గృహ నిర్మాణాలన్నీ వేదం వర్ణించిన ప్రకారం ఉండట. ఇప్పుడు రకరకాల వాస్తులు ఇప్పుడు వస్తున్నాయి, కానీ వేద ప్రకారం ఒక వాస్తు ఉంది, అది తెలియగలగాలి. అలాంటి పరిజ్ఞానం, నిర్మాణ విజ్ఞానం వేదంలో ఉంది, కృషి విజ్ఞానం వేదంలో ఉంది, వైద్య విజ్ఞానం, ఔషధులు. అయితే ఒక జడ పదార్థం నుంచి తీసుకుని వాడుకోవడం కాదుట, అది ఆధునిక విజ్ఞానం. కానీ జడ పదార్థాన్ని అధిష్ఠించిన ఒక దివ్యశక్తి ఉంటుంది, దాన్ని ప్రసన్నం చేసుకుని అది వాడుకోవాలి. అందుకే సముద్రం మీద సేతు కట్టే ముందు దానికి అధిదేవత అయిన సముద్రాన్ని ప్రసన్నం చేసుకుని ఆ పని చేయాలని రాముడు చేయడంలో ఆంతర్యం అది. ప్రధానికి ఒకటి ఉంటుంది. ఎందుకంటే వస్తువు యొక్క సమగ్ర దృష్టి అది. ఇందాక చెప్పాం, అందుకే అధిదేవతలు ఉంటారు అంటే దాన్ని అధిష్ఠించిన ఒక దివ్యశక్తి ఉంటుంది. ఈ పదార్థంతో పాటు దాన్ని పట్టుకోగలిగితే ఇది మనకు అనుకూలం అవుతుంది. అందుకే నదుల్ని దేవతలుగా భావించి ఆరాధించడం సంస్కారం మనకుంది కదా, అది వేదం నుంచి వచ్చింది. ఇమం మే గంగే చెప్పండి. అక్కడ రాసినవన్నీ ఏమిటి? ఆ నదులను స్మరించడం, ఆ నదుల దగ్గరికి మనం వెళ్ళి స్నానం చేసి మంత్రములతో పూజించడం పద్ధతి, అది వేదముల్లోనే కనబడుతుంది. అందుకే విశ్వామిత్రుడు ఒక నదిని దాటడానికి వెళ్ళేటప్పుడు దాటుతున్నందుకు మన్నించమని మంత్రం చెప్పి దాటుతాడు. ఈ కథ పురాణముల్లోనే ఉన్నది. అంటే వాళ్ళ నదిని ఏదో ఒక నీటి ప్రవాహం అటు దాటి వెళ్ళిపోతాం అనుకుంటే అది ఒక దేవతని, దాని అనుమతి కావాలన్నట్ట. అంటే ఒక వస్తువు యొక్క సమగ్ర దృష్టి కాకపోతే ఇది ఎలా అవుతుందని ఇక్కడ. కానీ నదుల్ని దేవతలుగా ఆరాధించడం అనేది వేదం నుంచి వచ్చింది. ఔషధులు, వాటి వినియోగం, వాటి పట్ల ఉన్న దైవభావం, అవి యజ్ఞయాది ప్రక్రియలు చేసి ఔషధులు మనల్ని రక్షించుగాక, మనల్ని పోషించుగాక అనే మంత్రములు ఎన్నో మనకు వేదములందు కనబడుతున్నాయి. అలాగే పుష్పావతి, ప్రసూవతి, ఫలనీర ఫల ఉత ఇత్యాది మంత్రములు. ఇందులో అశ్వాయవ సజిత్వరీహి, గుర్రములు ఎంత వేగంగా పరిగెడతాయో ఈ రకరకములైనటువంటి పుష్పవంతములు, పుష్పములు లేనివి, ఫలములున్నవి, ఫలములు లేనివి, ఇవన్నీ కూడా అంత తొందరగా మాకు అవి స్వరూపములు స్వీకరించి అనుగ్రహించుగాక అని మంత్రములు చెప్పారు. అంటే వాళ్ళు ఆ మంత్రశక్తి ద్వారా ఔషధుల్ని, సస్యాన్ని కూడా స్పందింపజేసి సృష్టించగలిగే శక్తి వేదంలో కనబడుతుంది. కనుక ఇది ఏ కాలానికి ఎప్పటికైనా పనికొచ్చేది అటువంటి దాన్ని చెప్పారు. అంతే కదా, సప్త గ్రామ్యా కృష్టే సప్తారణ్యా అకృష్టే. అక్కడ కృష్టే అకృష్టే అన్నారు. ఇక్కడ ఆరణ్యకమైనటువంటివి కొన్ని, గ్రామ్యములైనటువంటివి కొన్ని, వీటి గురించి తెలియజేశారు. కొన్ని వృక్షములు అటువంటివి, కొన్ని గ్రామ్యములు, గ్రామంలో వాటిలో ఉండడానికి కొన్ని. ఇలాగ వివరిస్తూ మరొక అద్భుతమైన మాట చెప్తారు. ఈ ఔషధులు ఇవన్నీ చక్కగా ఫలించేది ఎప్పుడు అంటే వైద్యశాస్త్రం చెప్పాలి. వేదం ఎందుకు? ఆయుర్వేదం చెప్తుంది ఇక్కడ. ఇవన్నిటి వేదమూలంలో ఆయుర్వేదం మనకి చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళని మర్చిపోవాలి. ఇంకా వాగ్భటుడు, చాలామంది ఉన్నారు ఆయుర్వేద ప్రవక్తకులు. ఎంతమంది ఉన్నారు ఆ ప్రవర్తకులైన మహానుభావులు. వాళ్ళు వేదాన్ని గౌరవించారు, భగవంతుని ఉనికిని ఒప్పుకున్నారు. చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మెడిసిన్ వగైరా ఇవన్నీ నాస్తిక ధోరణులు ఉంటాయి.
అది వేరు ఇది వేరు. కానీ మన భారతీయ సంస్కృతిలో అన్నీ కలిపి ఒకటే జ్ఞానం, అది గొప్ప విషయం. అన్నీ కలిపి ఒకటే జ్ఞానం. అది వైద్యం కావచ్చు, అది కృషి విజ్ఞానం కావచ్చు, అది ధార్మిక రీతి కావచ్చు, రాజనీతి కావచ్చు, వేదాంత జ్ఞానం కావచ్చు, భగవంతుని ఉపాసన కావచ్చు, అంతా కలిపి ఒకటే జ్ఞానం. అంతేగాని మెడిసిన్ వేరండి, రిలీజియన్ వేరండి, అది తమరికండి, మాకు కాదండి. మాకు రెండుకి ముడి ఉంది, తెలుసుకోండి, ఇక్కడ అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయుర్వేదం గురించి మాట్లాడితే ఆ ప్రవర్తకులు ఏం మాట్లాడారో మాట్లాడాలి. చరకుడు సుశ్రుతుడు తీసుకుందాం. చరక సుశ్రుతుడు దైవ వ్యపాశ్రయం అని ఒక అధ్యాయంలో ఎన్ని విషయాలు చెప్తాడో చరకుడు. అంటే ఇక్కడ దేవతలను ఆరాధించడం వల్ల ఎన్నో రోగాల నుంచి అలా బయటపడతామని చెప్తాడు. దానికి సంబంధించిన కూడా మంత్రములు సూచిస్తాడైనా. పురుష సూక్త పారాయణ వల్ల మేహ రోగములు ఎలా పోతాయో చూపించాడు ఇక్కడ. అంటే వేదం యొక్క ప్రయోజనాల్లో కొన్ని చూపిస్తున్నాడు. ఆయన ఒక మాట అంటాడు ఇక్కడ, అసలు ఆది వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే వాయువాదీనాం వైగుణ్యాత్ అన్నాడు. పంచభూతముల యొక్క వైగుణ్యములు అంటే వాటిలో ఉండవలసిన గుణములు కాకుండా వికృతమైన గుణములు వస్తే రోగాలు వస్తాయి. అంతే కదా, అందరూ ఒప్పుకుంటారు. అవి ఏం చేస్తాయంటే వ్యాధయ అభినిర్వర్తమానా జనపదం ఉధ్వంసయంతి అన్నాడు. అవి జనపదాల్ని ధ్వంసం చేస్తాయి. కుతః వాయువాదీనాం వైగుణ్యోత్పత్తి, వాయువాదులకు వైగుణ్యం రావడం వల్ల ఓషధుల్లో వాటన్నిటిలో వాతావరణంలో ఒక ధ్వంసం ఏర్పడి జనులకి ప్రాణాంతకమైన రోగాలు వస్తాయట. అవునా లేదా? అప్పుడు ఎంత లాకౌట్ ప్రకటించారు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి కదా, లాక్డౌన్లు అలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు వస్తాయో చెప్తున్నాడండి. అంటే నేను ఇప్పుడు చెప్తున్నది వేదం ధర్మమైతే దానికి ఆయుర్వేదం దాన్ని ఎలాగ తీసుకుందో చెప్తున్నాం ఇక్కడ. ధర్మం అధర్మమితి అధర్మం ధర్మమితి మన్యమానా ఏ నాస్తిక జనా తేషాం ప్రజ్ఞాపరాధ ఏవా వైగుణ్యోత్పత్తి అన్నాడు ఇక్కడ. ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా చేసే నాస్తికులు చేసే ప్రజ్ఞాపరాధం వల్ల ఈ పంచభూతాల్లో వైషమ్యం ఏర్పడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు చూడండి దీనికి ఏమంటారు. కనుక ధర్మాధర్మముల్లో దాన్నట్టు దీన్నట్టు చూపించడం వల్ల అంటే ధర్మం ఏది చెప్పింది? వేదమే. అంటే వేద విరుద్ధమైన ప్రవర్తన వల్లనే పంచభూతాల్లో వైషమ్యం వస్తుంది, దానివల్ల రోగాలు వస్తాయి, రోగాల వల్ల సర్వనాశనం జరుగుతుంది. అందుకు దాన్ని ప్రజ్ఞాపరాధం అన్నాడు. అంటే ఏదీ లేకపోతే పర్వాలేదు, వాడి దాన్నే మేధస్సు అనుకుంటాడు నాస్తికత్వాన్ని. లాజికల్గా ఆలోచించాలని, సైంటిఫిక్గా ఆలోచించాలని నాస్తికత్వానికి 2 పేర్లు పెట్టారు. ఈ 2 పేర్లు పెట్టి ధర్మాన్ని అధర్మంగా అధర్మాన్ని ధర్మంగా అయితే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, ఏమి పర్వాలేదు అని కదా ధర్మం నుంచి భ్రష్టపెట్టాం. ఇప్పుడిప్పుడు అదే మంచిదండి అని చెప్పడం మొదలెట్టారు. ఎప్పుడు కొన్ని శతాబ్దాలు కొన్ని తరాలు పాడయ్యాక. ఇలాంటివంటే నెయ్యి తాగితే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నూనె తాగితే ఇంకేదో వస్తుందని కొన్ని జనరేషన్స్ నెయ్యి తాగకుండా చేశారు. మళ్ళీ ఇప్పుడు నెయ్యి చాలా మంచిదండి, నూనె జంచితటండి, కొలెస్ట్రాల్కి గుండెకి అంత సంబంధం లేదుటండి అని మళ్ళీ పేపర్స్ వస్తున్నాయి వాళ్ళవే. ఈ మధ్యలో వాళ్ళ మాట విని నియమానేసిన వాడి సంగతి ఏంటండి ఇక్కడ? ఘృతేన వర్ధతే బుద్ధి అని చెప్పిన వేద సంబంధమైన శాస్త్రవాక్యాన్ని మనం ఏమంటాం ఇక్కడ? అందుకే నేను మాట అన్నాం, సైన్స్ ఒప్పుకున్న వేదం కాదు, వేదం ఒప్పుకున్న సైన్స్ అని ఒప్పుకోండి అని ఇక్కడ. వాళ్ళేమి వేదంలో చెప్పింది మనకు అర్థమయ్యేటట్టు చరక శుశ్రూషాదులు చెప్పలేదు. ఈ ఎంత మంచి మాట, అందుకే ఆపుకోలేక దీన్ని చెప్తున్నాను ఇక్కడ. అధర్మం ధర్మంగా ధర్మం అధర్మంగా చేసినటువంటి నాస్తిక ధోరణి వల్ల నాస్తిక జనా తేషాం ప్రజ్ఞాపరాధయేవ వైగుణ్యోత్పత్తి అన్నాడు. వాళ్ళ యొక్క ప్రజ్ఞాపరాధం, వాళ్ళ బుద్ధితో చేసిన అపరాధం వల్ల ఈ వైగుణ్యములు కలుగుతుంటాయి. తేషాం అంతర్హిత ధర్మాణం అధర్మ ప్రధానానాం అపక్రాంత దేవతానాం ఋతవో వ్యాపాదంతే. శబ్దములు జాగ్రత్తగా వినాలి. ధర్మముల్ని ఈ విధంగా విడిచిపెట్టేయడం వల్ల, అధర్మే ప్రధానంగా జీవించడం వల్ల, దేవతల్ని విడిచిపెట్టడం వల్ల ఋతువులు కూడాను తేడాలు వస్తాయన్నాడు. అవి మనం చూస్తూ ఉన్నాం. లేదంటే గ్లోబల్ వార్మింగ్ అని పేరు పెడతాం అంతే. అంతేన నాపో యథాకాలం దేవో వర్షతి నవా వర్షతి వికృతం వర్షతి. దానివల్ల దేవతలు ఒకప్పుడు వర్షిస్తారు, వర్షించరు, వికృతముగా వర్షిస్తారు. ఓషధయా స్వభావం పరిహాయ ఆపద్యంతే వికృతం. ఓషధులు కూడా స్వభావాన్ని వదిలేస్తాయి. అందుకే పూర్వం తిన్న పండు రుచి ఇప్పుడు పండుగ ఉండట్లే. ఓషధులు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఎందుకంటే స్వభావం పరిహాయ వాటి యొక్క స్వతసిద్ధమైన శక్తిని వదిలిపెట్టేసి వికృతం తత ఉద్వసంతే జనపదాహ అన్నాడు ఇక్కడ.
దీన్ని బట్టి జనపదములు అంటే మానవులు నివసించే ప్రాంతాలని దెబ్బతింటాయి. అంటే అందరూ బాగుండాలని అందరం చెప్పేటప్పుడు ఎలా ఉంటే బాగుంటారో శాస్త్రం చెప్తుంది కదా. ఇదేదో మతశాస్త్రం చెప్పలేదు, ఆయుర్వేదం చెప్తోంది, వైద్యశాస్త్రం చెప్తోంది. వైద్యశాస్త్రం ఏం చెప్తోంది? వేదం చెప్పినట్టుంటే ప్రకృతి బాగుంటుందని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వేదం అలాగే ఆయుర్వేదం అలాగే చెప్తున్నప్పుడు భూమికి సంబంధించి, ఔషధులకు సంబంధించి, సస్యాదులకు సంబంధించిన మంత్ర రాశి మనకు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు చెప్పండి, వేదం రక్షిస్తే జగత్తు రక్షింపబడుతుందా లేదా? ఇలాంటి జ్ఞానములు కొన్ని చెప్పుకుందామని వాళ్ళు సిద్ధపడి వాటిల్లో కొన్ని చెప్పుకున్నాం. ఇవాళ దేశభక్తి అనే వేదము నుంచే వయం రాష్ట్రే జాగృయామ శబ్దములు ఉన్నాయి. రాష్ట్ర విషయంలో మనందరం బాగుండాలి. నా రాజ్యములో ఆయుధవంతులైన వాళ్ళు ఉండాలి, మేధావులు ఉండాలి, బలవంతులైన యువకులు ఉండాలి, పరస్పర సౌమనస్య భావంతో ఉన్నవాళ్ళు ఉండాలి అని ఒక అద్భుతమైన సమాజాన్ని వేదం దర్శించి చెప్పింది ఇక్కడ. అంతేగాని అందరూ శాంతి కాముకులు ఆయుధములు పారివేతురుగాక కాదు. ఆయుధాలు పట్టిన మహానుభావులు ఉండాలి, గట్టివాళ్ళు ఉండాలి, పరాక్రమవంతులు ఉండాలి, జ్ఞానులు ఉండాలి, చక్కటి ఉత్పత్తులు చేయగలిగేటువంటి సమర్థులైన కర్షకులు ఉండాలి, మంచి భావాలు పంచుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అందరం కలిసి ప్రయాణించాలి. సంగచ్చధ్వం సంవదధ్వం, అందరం కలిసి మంచి మనస్సుతో ఉందాం అంటూ సమాజంలో అందరినీ కలుపుకొని అందరం క్షేమంగా కలిసి ఉందాం, మంచిగా ఆలోచిద్దాం, ఒకరి క్షేమం కోసం ఒకరు పనిచేద్దాం అని చెప్పింది వేదమాత. చెప్పండి ఇప్పుడు చెప్పండి, వేదం ఏం చెప్తుంది? కేవలం పరలోకపు కబుర్లే కావు, విశ్వంలో పనికొచ్చే ప్రతి జ్ఞానం చెప్తుంది. ఒక లోక ప్రభావం మరొక లోకం మీద ఉంటుందని కూడా చెప్తుంది. చూడండి ఇక్కడ అది గొప్ప విషయం. ఒక సమగ్రమైన జ్ఞాన కోసమైన వేదం ఇన్ని విధాలుగా మానవాళి సంక్షేమం కోసం వచ్చింది. దాని పరమార్థం పరమాత్మే కావచ్చు, కానీ ఆ పరమార్థ దృష్టి లేకుండా జగత్తే సత్యంగా అనిపిస్తున్నంత కాలము, నీ కర్మను అనుసరించి జీవితం నడుస్తున్నంత కాలము నీకు అవసరమైనవన్నీ సమకూర్చుతూ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార ఉపాయం కూడా వేదమే చెప్తోంది. కానీ ఇలాంటి ఎన్నో ఉపాయాలు చెప్పిన వేదము రక్షింపబడుతూ అంటే అనుష్ఠాన అభ్యాస అధ్యయనముల వల్ల వేదము రక్షింపబడుతూ మనం రక్షించుగాక. స్వస్తి. అందరి మనస్సులను స్తంభింపచేసి వేద సిద్ధాంతముల యందు ప్రసరింపజేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఉపదేశ ప్రసంగం ఇప్పుడు ఇంతవరకు మనం విన్నాం. చాలా సంతోషం. ఇదే సమయంలో శర్మగా గురువుగారు చెప్పినటువంటి అనేక విషయములకు మూలాధారములు అలా కనిపిస్తూ ఉంటే చాలా ఆనందం కలిగింది. మొట్టమొదటిగా సులభా పురుషారాజన్ను సతతం ప్రియవాదిన అప్రియస్య చ పథ్యస్య అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభ అని ఒక మాట వింటాం. ఎవరైనా సరే పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చ కలిగేటట్టుగా వాళ్ళ పని అయ్యేటట్లుగా మాట్లాడేవాళ్ళు ఓ మహారాజా అనేక మంది దొరుకుతారు. కానీ అది తత్కాలంలో అప్రియంగా ఉన్నా రోగికి పథ్యమయ్యే ఆరోగ్యం చేకూర్చేటటువంటి విషయం చెప్పేవాడు దొరకడు. ఎవరైనా మహానుభావులు షణ్ముఖ శర్మ గారు లాంటి వారు దీంట్లో మతిత్తి చెప్పేవాళ్ళు దొరికినా శ్రోత దుర్లభుడు అనేటట్లుగా ఉన్న దాంట్లో షణ్ముఖ శర్మ గారు తీర్చిదిద్దినటువంటి ఈ శ్రోతలందరూ కూడా సులభంగా ఇంతసేపు ఈ ప్రసంగం విన్నారు. అందుకోసం మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతూ అనాది నిధనానిత్య భాగవత్ స్వయంభువ ఆదౌ వేదమయీ విద్య యతసర్వా ప్రవృత్తయ అని చెప్పినటువంటిది అక్షరశః నిరూపించారు మన షణ్ముఖ శర్మ గారు, గురువు గారు. అలాగే సర్వం వేదాత్ ప్రసిద్ధతి అనే దాన్ని కూడా నిరూపించారు. మనం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని మామూలుగా అనేస్తున్నాం. ఎందుకు, దీనికి మూల కారణం ఏమిటి, అవన్నీ కూడా మనకి చాలా విశేషంగా ఉపదేశం చేసినందుకు వారికి అనేక ధన్యవాదాలు చెబుతూ ఇవన్నీ ఎలా చెబుతున్నారు ఆయన అని కూడా కొంతమందికి అనుమానం రావచ్చు కదా. అంటే
ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం ఉంటే అసాధ్యమైంది ఏదీ లేదు అనేది ఒక పెద్దలు చెప్పినటువంటి విషయం. ఆ ఉపాస్య దైవం యొక్క అనుగ్రహం పొంది వారు ఈ ప్రకారంగా ఈ ప్రసంగమే ఒక సంతోషంగా, ప్రసంగాలు చేసిన తర్వాత ఏదైనా లౌకికమైన ప్రయోజనాలు చేకూరితే దాని ద్వారా ఆనందించడం కాదు, ఈ ప్రసంగములు చెయ్యటమే ఒక ఆనందంగా భావిస్తున్నారు. కాబట్టి షణ్ముఖ శర్మ గారు ఈ ప్రకారంగా మనకి చెబుతున్నారు. ఇదే సమయంలో ఇంతవరకు అనేక మంది పెద్దలు, జగద్గురువులు, సద్గురువులు మన దత్తాత్రేయ గురుకులానికి వచ్చారు, మనని ప్రోత్సహిస్తున్నారు, సహకరిస్తున్నారు అనేక మంది. కానీ దశమ వార్షికోత్సవంలో మా సద్గురువుల్లో అందరూ ఉన్నప్పుడు సద్గురు కందుకూరు శివానందమూర్తి గారు ఆ దాంట్లో ఏముందో వారికి కూడా వినిపించాలి, పిల్లలు ఎవరైనా తీస్తే ఆ సీడీలో ఒక మాట అన్నారు. ఈ దత్తాత్రేయ గురుకులం అభివృద్ధిలో ఉంటుంది, ఇటువంటి శుభాశంసనం అన్నీ చేసి కరపత్ర స్వామి వారు చేసినటువంటి ఈ వేద సిద్ధాంతానికి ఎవరైతే తూట్లు పొడుస్తున్నారో దాని గురించి ఆయన చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా ఇక్కడ ప్రకాశంలోకి రావాలి, శాస్త్రీయమైనటువంటి అటువంటి విచారణ కూడా ఈ గ్రంథం వల్ల, ఈ దత్తాత్రేయ గురుకులం వల్ల జరగాలి అన్నారు. అటువంటి గ్రంథాలు కొన్ని అనువదించమని, కరపత్ర స్వామి వారు చేసినటువంటి గ్రంథాలు అనువదించమని కొంతమందిని కోరాను. అది ఇంతవరకు కార్యరూపంలోకి రాలేదు. కానీ అదంతా కాదు అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆ ఈశ్వర సాయుధ్యం పొందినటువంటి శివానందమూర్తి గారు షణ్ముఖ శర్మ గారి ద్వారా ఈ కార్యాన్ని చేయించేశారు. ఇవాళ ఇంకా పుస్తకాలు చూసి దాన్ని మళ్ళీ ప్రూఫ్లు చూసి దిద్ది దాన్ని ప్రచారం చేయక్కర్లేకుండా ఎవరికి వారు ఇంత వేదిక మీద శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలు ఇది లోకానికి, ప్రపంచానికి ఎలా ఉపకరిస్తుందో చెప్పారు. కాబట్టి మనం రజతోత్సవ సందర్భంలో శివానందమూర్తి గారు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా వీరి యొక్క అనుగ్రహంతో పరిపాలించాము అని కూడా నేను చెబుతూ, ఇటువంటి వారికి రేపు ఆయనకి సన్మానాలు కొత్త కాదు, అనేక సన్మానాలు జరిగాయి. అసలు సన్మానం అనే మాట లేకుండా ఈ మధ్యనే పుష్పదంతాచార్యులు వారు చెప్పినటువంటి శివమహిమన స్తోత్రాన్ని అనుభవించి అందరికీ దాన్ని చెప్పినటువంటి ఈ సందర్భంలో పుష్పాంబ సమేతులైనటువంటి షణ్ముఖ శర్మ గారికి రేపు ప్రసంగం అయ్యాక వేదాశీర్వచన అభినందన సభ తప్ప సత్కార సభ కాదు, అది కూడా మనం అందరం కూడా జయప్రదం చేసుకుందాం. దాంతో వారి శ్రమపడ్డారు అన్నదానికి వేదంలో ఈ శాంతి శబ్దానికే ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక శక్తుల వల్ల ఆ ఉపద్రవములన్నీ కూడా నివారించడానికి తగినటువంటివన్నీ కూడా మనలో ఉన్నాయి. కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈ షణ్ముఖములతో ఆ విషయాలన్నీ గ్రహించి ఏకముఖంగా చెప్పడానికి కావలసిన వేదాశీర్వచనం తప్ప ఏం చేస్తాం మనం. అంచేత ఆ పుష్పాంబా సమేత షణ్ముఖ శర్మ గారికి వేదాశీర్వచనం చేయించేటటువంటి భాగ్యం దత్తాత్రేయ గురుకులానికి పట్టాలి అంటే పద్మగారు కూడా తలుచుకుని రేపు ఆవిడ కూడా తీసుకురావాలి అని కోరుతున్నాను. ప్రతివేశో శప్రమా భాగి ప్రమాపద్యస్వ అని ఉపనిషత్తుల్లో ఉంది. అంటే ఆయన ఈ సారస్వత వ్యవసాయమే ఈ ప్రకారంగా ఆనందంగా ఎలా చేస్తున్నారు అన్నదానికి వేదభాష్యంలో నిర్వచనం అంటే ప్రతివేశ అని ఒక పదం ఉంది. అంటే రాజామాత్యాదీనాం విశ్రాంతి స్థానం ప్రతివేశ శబ్దేనోచ్యతే అన్నారు. రాజామాత్యాదులు ఊటీ ఎక్కడికి వెళ్ళిపోయి విశ్రాంతిగా ఉంటూ ఉంటారు కొంతకాలం. వాజ్పేయి గారు వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కవిత్వం రాసుకుంటూ ఉన్నారని కూడా విన్నాం. కానీ ఆ పరమాత్మని ప్రార్థిస్తూ ఏమంటారు, తాదృశ స్థానం త్వమేవాసి అంటే పరమేశ్వర నువ్వే నాకు ఆ విశ్రాంతి స్థానం. ఆ పరమేశ్వరుడికి వేదానికి అభేదం కాబట్టి ఈ వేద సిద్ధాంతాన్ని, వైదిక వాంగ్మయాన్ని మొత్తం 14 విద్యల్లో
పురాణ ధర్మశాస్త్రాలు అన్వయించి చెప్పడం అనేంత కష్టం ఇంకో దాంట్లో లేదు. అది చెప్పే ఆ సామర్థ్యం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా రజతోత్సవంలో ఎందుకు పరమాత్మ ఇటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాడో, అది కూడా వల్లభ గణపతి నవరాత్రులు అయిన వెంటనే సంకల్పించాడో, దానికి తగ్గట్టుగా వారు శ్రమపడి ఉపదేశం చేసినందుకు ధన్యవాదాలు.